వచ్చిన ముందుకు కూర్చోండి, వెనక చేయగలిగండి. అందరూ కూడా ముందుకు వచ్చేయండి. వెనక చేయడానికి ఖాళీ చేయండి దయచేసి. అక్కడ ఫ్రంట్ చేసి వచ్చేయండి, మ్యాక్సిమం ఫ్రంట్ చేయండి. అందరేసిన పాట సిద్ధికట్టిన పాట నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాస్కరం. సితారాతో యెహోవాను స్తుతించుడి, పై తంతుల స్వరమండలముతో ఆయన కీర్తించుడి. ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా యేసయ్య నీ వందనాలు. దేవా, మరొక ఆదివారం నీ ఆలయంలో చేరి నేను ఆరాధించే అవకాశం మాకు ఇచ్చావు. నీ వందనాలు. బిడ్డని దీవించండి. నీ మందిరం అంతా నీ మహిమను నింపండి. ఎలా పరిస్థితి బట్టి కొందరు రాణిస్తున్నారు తండ్రి, క్షమించమని ప్రార్థన చేస్తూ మరి చిత్తమైతే తమలో సమస్యలను తీరి సంఘంగా మందిరం ఏకమే కూడిన అవకాశం దైత్యమని ప్రార్థన చేస్తుంది. ఈ దిన ఆరాధనంతరికి మీరే అత్యస వహించి మీ ఆధ్వర్యంలో మీ నాయకత్వంలో సమస్తాన్ని మీ ఆత్మలో నడిపించి సమస్త ఘనత గౌరవ మహిమలు మీరే పొందుకోమని ప్రాణాత్మ దేహాన్ని మీకు అప్పగిస్తూ సమస్త ఘనత మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ ఆరాధనను ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. చూసారా, ఈనాటి ఉత్తర సత్తుల భాగంగా 32వ కీర్తన మనం చదువుకుందాం. 32వ కీర్తన మనం చదువుకుందాం. సామ్ నంబర్ 32. 32వ కీర్తన ప్రారంభ చరణం. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. నేను మౌనునై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. నా దోషమును ఒప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించున్నావు. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. బుద్ధి జ్ఞానములు లేని గృహంలో కంచర గాడిదలనైనను ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్టు వాటి నోరు వారుతోనూ కళ్ళెమతోనూ బిగింపోలను. చివరి చరణం కలిసి చదువుదాం. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, సన్నుతుడగు నాయన పాట పాడదాం. 325వ పాట పాడుతూ
ఆనందిద్దాం. నన్ను గీతు చిన్న ప్రాయము సన్ను నాయనా నన్ను గీతు చిన్న ప్రాయము సన్ను నాయనా నీవు సన్న తండ్రి వరుచునేరు నిన్ను దేవి సన్ను
ఎప్పటికప్పుడు సౌండ్ ఎక్కువైపోయింది మనకి. ఒకసారి ఆఖరి చరణం మ్యూజిక్ ఆపేయండి, మైక్ ఆపేయండి. ఇప్పుడు మీ వాయిస్ వినిపించాలి. ఆఖరి చరణం లాస్ట్ చరణం వాసిగా పాప రైట్. మ్యూజిక్ మైక్ ఆపేయండి రైట్. ఆఖరి చరణం పాట వాసిగా దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 14. ఆశా వచ్చి వాక్యం చదువుతున్నాం. మీదంతా కూడా మీ బైబిల్ తెరిచి వాక్యాన్ని ధ్యానించాల్సిందిగా మనం చేస్తున్నాను. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 12 వర్సెస్ 7 to 11. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 14 వచనాలు చదువుతున్నాను. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుని కుమారులుగాను మేము చూచుచున్నాడు. తండ్రి శిక్షకు కుమారుడెవడు? కుమారుడైన వారందరూ శిక్షలో పాల్గొంటుచున్నారు. మీరు పొందని ఎడల దుర్విధులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులే ఉండేవి. వారి ఎందుకు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వారిని మరి ఎక్కువగా లోబడి బ్రతకవలేరు కదా. వారు కొద్ది దినముల మటుకు తమకు ఇష్టమైన వారే కదా. తమకు ఇష్టమైన వచ్చినట్లు మనం శిక్షించే వారిని మనం తన పరిశుద్ధులతో పాల్గొనవలనని మనమే మేలు కొరకు ఆయన శిక్షించున్నాము. మరియు ప్రస్తుత దినమందు సమస్త శిక్షణను దుఃఖకరముగాను కనబడదే కానీ సంతోషకరంగా కనబడదు. ఆయనను దాని ఎందు అభ్యాసం కలిగిన వారు అది నీతియు సమాధానకరమైన ఫలము ఇచ్చింది. కాబట్టి వడిలిన చేతులను సడలైన మోకాలను బలపరచండి. మరియు కుంటివారు వెనుకక పాడు నిమిత్తము మీ పాదములను కుమారులకు సలాహం చేసుకున్నది. అందరితో సమాధానంగా పరిశుద్ధ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చదవబడిన వాక్య భాగం మనసులో ఫలించి దేవదేవుడు మనతో ఈ పూట మాట్లాడిన ప్రార్థన చేసుకుందాం. కనికరంగా ముందుకు వచ్చి మనం ప్రార్థన నడిపిస్తారు. దయతో మిగిలిన వారు మీ స్థలాల్లో కూర్చొని ఒకరికి అవకాశం లేదు కాబట్టి కూర్చొని తప్ప వచ్చి కళ్ళు మూసుకున్నాము. మోకరించి నాకు అవకాశం లేదు కాబట్టి కుర్చీలో కూర్చొని తల వంచి కళ్ళు మూసుకొని అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు మనం ఎగిరిద్దాం. దేవుడు మన దేశాన్ని గొప్పగా దీవించాడు, కాపాడుతున్నాడు. ఈ కరోనా మహమ్మారికి ఒక మంచి ఔషధాన్ని కనిపెట్టే అవకాశం దేవుడు మన దేశానికి ఇచ్చాడు. ఫ్లూ అని అద్భుతమైన మాట ద్వారా కనిపెట్టారు. ముఖ్యంగా ప్రార్థన చేద్దాం. మన శత్రు దేశం చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితిని బట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు శత్రు దేశాన్ని మనం పంపించి మన దేశాన్ని రక్షించినట్టుగా అమ్మగారు ప్రార్థన చేస్తూ మనం దగ్గరికి వెళ్దాం. వేలాది కోట్లాది దేవతలతో ఇచ్చిన పౌడవలసిన మా యేసయ్య నీ ఘనమైన బలమైన ఉన్నతమైన నామానికి వందనాలు 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 తండ్రి. 3 నెలలుగా
ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుతారని నీ వాక్యం చెప్పుతున్నది ప్రభా. నాయన నిజమే ప్రభా, నీ వాక్యం లేకపోతే ప్రభా అయ్యా మా ఇంటి కొన్ని జీవితాలను ప్రభా అయ్యా మాకైతే ప్రభా ఇదిగో నాయన నా తండ్రి నీ వాక్యం ద్వారా దినదినము నీ సేవకులు ప్రభా ఇదిగో నాయన సెల్ ఫోన్లో ప్రభా యేసయ్యా నీ వాక్యం అందిస్తున్నారు కానీ అనేక మందికి ఆ సౌకర్యం లేక ప్రభా ఎంతో మంది ప్రభా నాయన వాక్యం కొరకు నాయన విందామని ఆశపడుతున్నారు కానీ వినలేకపోతున్నారు. మాకైతే ఆ సౌకర్యాన్ని ఇచ్చావు దేవా, నీకు వందనాలు 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 ప్రభా. స్తోత్రాలు దేవా, స్తోత్రాలు తండ్రి. ఈ రీతికి ఎలాగున్నామంటే అది కేవలం నీ కృపే నీ కృపే నీ కృపే దేవా. మా శక్తో మా భక్తో మా నీతి
అపాయకరమైన దినాల్లో ప్రభా ప్రార్థన మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా. మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. నూతన ఆత్మతో నూతన కుటుంబాలతో నింపండి. ప్రేమ ఐక్యత సమాధానం దయచే. నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడుచున్నావు. దిగదులు వృద్ధిపరుచున్న వాక్యం ద్వారా ప్రభా ఇది వేసాక ఆశీర్వదింపబడ్డాడంటే ప్రభా అది నీ వల్లే కదయ్యా. వేసయ్యా నువ్వు గొప్ప దేవుడు వేసయ్యా. నీ వాక్యం ద్వారా నీ సేవకులను పెట్టుకొని వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడు ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డతో మాట్లాడు ప్రభా. ప్రతి బిడ్డను దర్శించిన ఆయన ఏదో వచ్చి ఆదివారం కదా మందిరానికి వచ్చి వెళ్ళిపోనివ్వకండి ప్రభా. అలాంటి దినాలు నాయన ఎన్నో మా జీవితాలు జరిగిపోయి ప్రభా. అలాంటి స్థితోదయ ఈ కడవరి కాలంలో ప్రభా నీ వాక్యాలకు భయపడి వినని వాక్యం మా జీవితాల్లో జీర్ణింపు చేసుకొని వాక్యానుసారంగా నేను మేము నడుచుకోవడానికి నీ కృపను దయచే. నీ ఆత్మచేత మమ్మల్ని దర్శించిన ఆయన వరమైన అభిషేకం నీ సేవకుల మీద కుమ్మరించి దేవా. నీ సేవకులు నీ బలిపేక మీద మాట్లాడుచుండగా ప్రతి వారు దేవుడు తెలపండి ప్రభా. ప్రతి వారితో మీరు మాట్లాడండి. మీ శబ్ద యంత్రం ద్వారా ఎంత మట్టుకైతే ప్రభా నీ వాక్యం వినపడుచున్నదో ఎంతమంది అయితే లైవ్లో వాక్యం వింటున్నారో ప్రతి వారం దీన్ని తెలవండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధి మా మధ్యన ఉంచండి. మా స్తుతులపై ఆశీనులపై ప్రభా. అయ్యా ఆరాధన అంతే నీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ప్రభా జరిగించి మీ నామాన్ని హెచ్చించుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు శక్తిగా నామంలో అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. ఎక్కువసేపు ఎక్కువ అభ్యాసంగా ఆరాధన చేసిన అవకాశం లేదు ప్రస్తుతనాడది. కాబట్టి ఒక పాట పాడి తగ్గించుకోండి. మ్యూజిక్ సౌండ్ కూడా ఒక పాట మన స్వరం పల్ల వినాలి, మనుషులు కాదు. మన స్వరం పైన దేవుడు నా భూమి మనుషులు కాదు. సో పరం నచ్చినట్టుగా మన హృదయాలతో మన ఆత్మతో ఆత్మహత్య నడదిద్దాం. అది లేచి నిలబడదాం. పాడుతుండగా మనం దగ్గర వేస్తూ పాడుతూ నడదిద్దాం. ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో మనసుతో ఆరాధింతున్ బలముతో ఇంకా
మా ఆరాధన యోగ్యుడా, మా స్థితికి కారణభూతుడా, మా శైలమా, మా శృంగమా, మా శ్రేదుర్గమా, మా రక్షణ క్రీడమా, మా విమోచకుడా, మా నిరీక్షణకు ఆధారమా, తండ్రి మధ్య మార్గమారు వినమ్రతగా నీ సన్నిధికి వచ్చి దేవా నీ ఎదుట నిలబడడానికి ఏ అర్హత లేని వారు ఉన్నట్లు కూడా నీవు మాకు ఇచ్చిన ఈ ఆధిక్యత, ఈ యోగ్యత బట్టి కనపరుస్తూ నీ సన్నిధానంలో మేము ధూళియు బూడిదనై ఉన్నామని ఒప్పుకుంటూ ప్రభువా అపాత్రం అయోగ్యులం అయినప్పటికీ కూడా నీ పరిశుద్ధ సన్నిధానంలో నిలబడే అర్హత మాకు ఇచ్చినందుకు నేను కనపరుస్తూ ఆరాధిస్తున్నాం. దేవా ఈ ఆదర జ్ఞానం మా ప్రభువా వరుణ ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్ ఉండడం వల్ల మందిరాలు ఇంకా తెరవలేని పరిస్థితి. కానీ మాకైతే దేవా మరి మందిరాన్ని తెరుచుకొని కొద్దిమందిగా చేరి ఆరాధనలో పాల్గొనే భాగ్యం ఇచ్చా నీ కొందనాలు. నీ మందిరంలో కూర్చున్న ప్రతి బిడ్డపై నీ సన్నిధి కాంతి ప్రకాశింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎదురెదు రాలేక తమ తమ ఇళ్లలో కూర్చొని ఈ లైవ్ ద్వారా ప్రభువా ఆరాధన పాల్గొంటున్నారు. అంతకంటే అధికమైన మీ ఆశీర్వాదం, మీ అభిషేకం దేవా లైవ్ లో ఆరాధన పాల్గొన్న అందరి మీద దేవా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధిని అందరం అనుభవిస్తూ మా ప్రభువా దేవా నీ ఆత్మలో ఆనందించే భాగ్యం దయచేయండి. నీ వాక్యాన్ని ధ్యానింప సిద్ధపడుతున్నాం. సూటిగాను తేటగాను నాతో మాతో మాట్లాడండి దేవా. నీ మాటలు వినసొంపుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. మంచి నేలను పడిన విత్తనం వలె అది మా హృదయాల్లో పడి అయ్యా ఫలించే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అపాత్రుడిని, అయోగ్యుడిని, నరమాత్రుడిని, నిమిత్త మాత్రుడిని మరొక మార్తండి ప్రాణాత్మ దేహాలు నీకు అర్పిస్తుండగా నీ దీన సాగుడిపై నీ దైవాత్మను కుమ్మరించి బలమైన నీ మాటలు ప్రభువా బలముగా చెప్పడానికి నీ బలమైన ఆత్మ చేత ఈ బలహీనని బలపరిచి నడిపించమని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. విన్న వారందరినీ నీ ఆత్మ సంధించి ప్రభువా ప్రతి కుటుంబం దేవా ప్రతి ఇల్లు నీ వాక్యమున పునాద కట్టబడదై ప్రతి ఉపదేశంలోకి ఇటు పుట్టుకుని పోకుండా దేవా వారు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద తమను తాము కట్టుకుంటూ మా ప్రభువా అంతం వరకు నీలో నిలిచుండే కృప దయచేయమని ఈ ఆరాధనంతా మీరు నడిపించి మహిమ పొందమని దేవా ఆటంకం కలిగించి అంతరాన్ని కలిగించి దేవా నీ ఆత్మకు వ్యతిరేకంగా పనిచేసే సాతానిక ప్రతి యుక్తుల పన్నాగాలు యేసునామమున నశింపజేస్తున్నారు. ఆత్మదేవ ఆత్మచేత సమస్తం నిర్వహించి నడిపించి అన్నిట అంతటా మీరే మహిమ పొందమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవుని మహాకృపలో మరో ఆదివారం ఇలా దేవుని మందిరంలో కూర్చొని ప్రభువుని ఆరాధించే అవకాశం ఇచ్చారు. ప్రభువుని బట్టి అందరం ప్రభువుని మహిమ చెల్లిస్తూ చాలా ప్రాంతాల్లో ఇంకా ఆలయాలు తెరవబడదు. ఎందుకంటే ఆ ప్రాంతాలన్నీ కూడా రెడ్ జోన్లో, ప్రజెంట్ మనం రెడ్ జోన్ అంటున్నాం. ఆ ప్రాంతాలన్నీ కూడా అటు సుజాత కావచ్చు, డల్లిపురం కావచ్చు, మలకాపురం కావచ్చు, ఇత్యాది ప్రాంతాలు రెడ్ జోన్లో ఉండడం వల్ల ఆ ప్రాంతాల్లో ఆలయాలు తెరవబడలేదు. కానీ దేవుడి మహాభాగ్యం గత ఆదివారం నుంచి మనం ఆలయాన్ని తెరవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మీరందరూ కూడా చాలా చక్కగా గత ఆదివారం పాల్గొన్నారు. ఇప్పుడు కూడా తప్పదు, ఆంక్షలు పాటించి తీరాల్సిందే. ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం. కాకపోయినా పౌలు తిమోథెయుకు రాస్తుంటాడు, పరపక్షమందుండి వాడు మన గురించి ఒక చెడ్డ మాట చెప్పే అవకాశం వాళ్ళకి ఇవ్వద్దు అంటాడు. సో ఈ నేపథ్యంలో మీకు తెలుసు, ఆల్రెడీ అమెరికాలో ఒక చర్చిలో ఎక్కువ మంది కూర్చోవడం వల్ల అమెరికాలో వైరస్ వ్యాపించిందని ఒక ఉదాంతాన్ని మత ఛాందస్వాదులు పుట్టించారు. సో కాబట్టి వారికి ఏదో ఒక అవకాశం కావాలి మనపై బోధ చల్లడానికి. అవకాశం వారికి ఇవ్వకూడదన్నది మన యొక్క గట్టి నిర్ణయం. మీరేమంటారు? సో కాబట్టి మీ ప్రక్క వాళ్ళకి మోచే దూరం
మీ ప్రక్క వారికి మీకు మోచే దూరం చూసుకోండి. మాస్క్ కంపల్సరీ చూసుకోండి. మాస్క్ కంపల్సరీ ధరించుకోండి. మీరు గర్భిణీ స్త్రీలు అయితే దయతో రావద్దు. మీ వయసు 60 దాటి ఉంటే, నేను కుర్రవాళ్ళని అంటే నేను అనుకోలేను, మరి నేను కుర్రదాన్ని నేను అనుకోలేను, మీ వయసు మీకు తెలుసు, రైట్? ఇఫ్ యు ఆర్ 60 అబౌవ్, మీ వయసు 60 దాటిన వాళ్ళైతే ప్రాధాన్యపడుతున్నాను, ఎట్టి స్థితిలో కూడా మందిరం లోపల అడుగు పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. ఎంత పరిస్థితి వచ్చినా సరే వెనక ఎగ్జిక్యూటివ్ కూర్చున్నారు. ప్రజలు గారు, కోటి గారు, ఇంకా రామారావు గారు ఉన్నారు, మన ఎగ్జిక్యూటివ్ ఉన్నారు, బయట రేపు ఉన్నారు. మీకు ఏదైనా అత్యవసరం అనిపిస్తే వారితో గౌరవ పెట్టండి, మేమే బయటకు వస్తాం. దయచేసి 60 దాటిన వాళ్ళు ఎవరు కూడా, అయ్యగారు, అమ్మగారు, దయచేసి మనం ప్రాధాన్యపడుతున్నాను, మందిరం గుమ్మం దాకా లోపల రాకండి. మీరు లోనకి వస్తే నేను బయటకు వెళ్ళాల్సి వస్తుంది. మీరేమంటారు? సో ప్లీజ్ ఒక విషయం అర్థం చేసుకోండి. ఎందుకంటే గత వారం వద్దని చెప్పిన కొందరు మూర్ఖంగా లోనకి వచ్చారు. సో కాబట్టి ఈవెన్ మనం సౌండ్ కూడా తగ్గించుకోవాలి. కొంత ఆంక్షలు తప్పదు, మరి కొంతకాలం, దాదాపు మ్యాక్సిమం ఈ సంవత్సరం అంతా తప్పదని ఆంక్షలు తప్పదు. మనం ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా వెళ్ళకూడదు. క్రైస్తవుడు అంటే చట్టాన్ని గౌరవించేవాడు, రాజ్యాన్ని గౌరవించేవాడు, అధికారాన్ని గౌరవించేవాడు క్రైస్తవుడు. సో కాబట్టి చట్టాన్ని వ్యతిరేకంగా వెళ్ళొద్దు. మరి నదిసి విమర్శించడానికి, పిన్ పాయింట్ చేయడానికి ఆరాధన జరిగిస్తున్నాం, శానిటైజ్ చేస్తున్నాం మందిరాన్ని, చైర్లు దూరం చైర్లు వేస్తున్నాం. అసలు మన మందిరం అంటే పట్టదు, చర్చ నిండిపోయి బయట నిండిపోద్ది. అయినా పిల్లల్ని ఆపేసాం, గర్భిణీ స్త్రీలను ఆపేసాం, చండి పిల్లల తల్లిని ఆపేసాం, ముసలోళ్ళని ఆపేసాం. సో కాబట్టి చాలా కఠినంగా మీకు థర్మల్ స్క్రీనింగ్ పెడుతున్నాం, శానిటైజేషన్ పెడుతున్నాం. బయట ప్రభుత్వం ఇచ్చిన, మనకి గవర్నమెంట్ ఇచ్చిన నిబంధనలు బ్యానర్ పెట్టి బయట పెట్టాను. ప్రతి ఆదివారం వాటిని మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను, చర్చిలో పెట్టాను. సో చాలా కఠినంగా శానిటైజ్ చేస్తున్నాం, చాలా కఠినంగా మన నిబంధనల్ని పాటిస్తున్నాం. సో ఎవరు కూడా మనల్ని వేయలేదు అవకాశం ఎవరికి లేదు, ముఖ్యంగా ప్రభుత్వం దగ్గర. ఎందుకని వీఆర్ ఫాలోయింగ్ ద గవర్నమెంట్ గివెన్ క్రైటీరియా ఆర్ రూల్స్. కాబట్టి మరి చిన్న విషయాలతో కూడా మనం జాగ్రత్తకుంటే, తప్పులు ఎన్ని వారు అమ్మ ఎవరు గట్టి చెప్పండి, తప్పులు ఎన్ని వారు దండోపతండంబు ఉండి తప్పు. సో కాబట్టి ఎక్కడేం తప్పు దొరుకుతుందని కనిపెట్టే వాళ్ళు మన చుట్టూ ఉంటారు, వారికి అవకాశం వద్దు. మళ్ళీ చెప్తున్నాను, మీరు 60 అబవ్ అయితే దయచేసి చర్చిలోకి రావద్దు, బయట ఉండండి. గత ఆదివారం ఒక చర్చిలో స్ట్రీమింగ్ చేస్తుంటే ముగ్గురికి 100+ చెప్పడం జరిగింది. చర్చిలో స్ట్రీమింగ్ చేస్తుంటే ముగ్గురు 100 దాటి కనిపించింది అంటే వాళ్ళని పంపించారు. ఎందుకంటే తప్పదు, వాళ్ళు బాధపడగా తప్పదు. ఇప్పుడు ఎక్కడో అనుకున్నా దురదృష్టం, దారుణం, ఎక్కడో కాదు, పాజిటివ్ కేసు మన పక్కనే ఉంది, పొర్లుపాలెంలో. ఏమ రైట్? సో ఎక్కడ అనుకున్నా ఇప్పుడు పాజిటివ్ కేసు మన ఇంటి పక్కనే పొర్లుపాలెంలో ఉంది. చిమలపల్లి ఆ ప్రాంత వారు దయతో నన్ను క్షమించాలి, కొంతకాలం మీరు ఆగాల్సి ఉంటుందేమో. ఎందుకని మీరు కాదు, మీరు చిమలపల్లి కాదు తల్లి, అంటే పొర్లుపాలెం ఆ ప్రాంతపు దగ్గర ఉన్న వాళ్ళు అంటుంది. మీరు కూడా బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్త. నేను చాలా మంది కుర్రలు చూసాం, మాస్టర్స్ వేసుకోకుండా ఏదో ఆటలకు వెళ్తున్నారు. నాన్న చూసుకోండి, ఆరోగ్యం చూసుకోండి. ఓకే, మీకు బోర్డు వయస్తుంది, మీ బోర్డు భవిస్తుంది, మీకు ఎంతో ఆశపెట్టుకున్నారు అంటే అంత అమ్మ నాన్న వేరే వాళ్ళు అనుకున్నారు. సో కాబట్టి మీ ఆరోగ్యాలు జాగ్రత్త. మీ ఆరోగ్యం మాకు చాలా భాగ్యం, మీరు మాకు కావాల్సిన వారు, మీరు మా ఆస్తి. సో అబ్బాయిలు అమ్మాయిలు మాస్క్ వేసుకుని బయటకు వెళ్ళాలి, అడిగినా సరే పరిశుభ్రం పాటించండి. అలవాటు లేకుండా స్నానం రోజు చేయండి. రైట్, రండి వాకింగ్కి వద్దాం, దేని వాకింగ్కి వద్దాం. సామెత గ్రంథం 13:1. సామెత 13:1. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. చాలు. తెలిసిన విషయం, ఈరోజు వరల్డ్ ఫాదర్స్ డే, ప్రపంచ పితృ దినోత్సవం. మీరు చాలా మంది మీ నాన్నలకి మెసేజ్ పెట్టారు,
ప్రార్థన చేసే ప్రతి మీకు తెలియాలి. కానీ మెసేజ్ పెట్టారు మీ నాన్న కోసం. సారీ, మరి ఫాదర్ రోజున ఐఎమ్ మిస్సింగ్ మై ఫాదర్. సో ఫాదర్ రోజున పితృదినోత్సవంలో మా నాన్నగారు లేరు. ఎనిసే గమనించండి, ఈరోజు ప్రపంచం అంతా అద్భుతంగా జరుగుతున్న ఈ వేడుకలో కొన్ని దినాలుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఇచ్చిన వాక్య సందేశాన్ని ఈ మధ్యాహ్నం మీద పంచుకుంటున్నాను. ఈ మధ్యాహ్నం చెప్పబోయే నా ప్రసంగ పాఠం తండ్రి శిక్షించిన కుమారుడు. తండ్రి శిక్షించిన కుమారుడు. అందరికంటే చెప్పాలి. మీరు తెలుగు అర్థం కాదు, నేను గట్టిగా అన్నాను. వెరీ గుడ్. A son of father's discipline. తండ్రి శిక్షించిన కుమారుడు. జ్ఞాన సొలొమోను గారు ఈ మాటలు రాస్తూ అంటాడు, సొలొమోను ఈ మాట అంటాడు, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును. ఇంగ్లీష్ ఉంటుంది a wise son heareth his father's instruction. A wise son heareth his father's instruction. కానీ వాస్తవంట ట్రాన్స్లేషన్లో తెలుగులో ఈవెన్ ఇంగ్లీష్లో కూడా హీరత్ లేక వింటాడు. ఒక జ్ఞానం గల కుమారుడు తండ్రి యొక్క ఉపదేశాన్ని వింటాడు, తండ్రి యొక్క మాటలు వింటాడు, తండ్రి యొక్క చెప్పే ఆ శిక్షణను వింటాడు అన్నది దాని ట్రాన్స్లేషన్. గమనించండి, మీరు తెలుగు వేసుకున్న జ్ఞానము గలవాడగును లేక జ్ఞానం గల కుమారుడు వినును అనే ఈ యొక్క క్రియాపదం ఇది అనువాదికుల ద్వారా, ట్రాన్స్లేటర్స్ ద్వారా అది జోడించబడ్డాది. ఒరిజినల్ హెబ్రీ భాషలో ఆ క్రియాపదం లేదు. అగును అని కానీ లేక వినును అని కానీ ఆ క్రియాపదం ఒరిజినల్ ఇంగ్లీష్ భాషలో ఆ క్రియాపదం లేదు. గమనించండి. సో ఒరిజినల్ హెబ్రీ భాష ప్రకారంగాను ఇది ఎలాగంట, ఒక తండ్రి శిక్షించిన కుమారుడు లేక జ్ఞానం గల కుమారుడు తండ్రి చేత శిక్షించబడినవాడు. గమనించండి, ఆ వైస్ సన్ హిస్ ఫాదర్స్ డిసిప్లిన్. అది దాని అసలైన మాట. ఆ వైస్ సన్ హిస్ ఫాదర్స్ డిసిప్లిన్ అంటే దాన్ని ఎలా అర్థం చేసుకుంటామంటే ఆ వైట్ సన్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ హిస్ ఫాదర్స్ డిసిప్లిన్. A wise son is the fruit of his father's discipline, or a wise son is the result of his father's discipline. తెలుగులో చెప్పాలంటే ఒక జ్ఞానం గల కుమారుడు తండ్రి శిక్ష యొక్క ప్రతిఫలము. ఒక జ్ఞానం గల కుమారుడు తండ్రి శిక్ష ద్వారా పుట్టిన వాడవుతాడు, తండ్రి శిక్ష పెట్టినవాడవుతాడు. గమనించండి. సో జ్ఞానం గల కుమారుడు ఎవరంటే బీటెక్లు, ఎంటెక్లు, ఎంసీఏలు లేకపోతే పిహెచ్డీలు, ఎంఏలు, ఎంపీఏలు తీసుకోవడం కాదు. అప్పుడు చదువు చాలా ప్రాముఖ్యం. గమనించండి, విద్య చాలా ప్రాముఖ్యం, నేను కాదంటే. బట్ ఆ వైస్ సన్, ఒక జ్ఞానం గల కుమారుడు ఎవడంటే తండ్రి చేత శిక్షించబడిన వాడు అని అర్థం. దురదృష్టం ఏంటంటే చాలా మంది కుమారులు చదువు ఉంది కానీ ఆ మధ్య ఎక్కడో మాట నన్ను సంస్కరణలు లేని చదువు ఉంటే ఎంత లేకపోతే ఎంత, అంతే అంటారా? ఇది మాట చెప్తాను. మళ్ళీ చాలా మంది మన పిల్లలకి, మీరు మీ పిల్లలకి ఎంతమందికి పెద్దవారికి అనిపిస్తుంది మొన్న చెప్పడం మీరు నేర్పించారు. పాస్టర్ గారు అనిపించిన, పాస్టర్ గారు ఎంత పెద్ద అనిపించిన, కానీ స్కూల్లో మిమ్మల్ని చెప్తారు, మీ టీచర్కి అదే నా తల్లి గారు అదే చెప్తారు. మీరు కాదు, మీరు ఇంకా స్టూడెంట్ అమ్మా, ఇంకా మీ పిల్లలు పిల్లలకి వస్తాను. నేను పిల్లలు అడిగాను, గుడ్ మార్నింగ్ కదా మీ టీచర్స్కి, మీ సార్స్కి అవ్వట్లేదు. గమనించండి, ఈరోజు ఈ జనరేషన్ పిల్లలు మనం చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది సంస్కారం ఎక్కడ పోయింది. కాలు తగలడం తప్పు, కానీ ఎంత తెలుసు కాలు దాటడం కూడా తప్పని. హలో, ఒక వ్యక్తి కాలు చెప్పంటే ఆ కాలు దాటి వెళ్ళడం కాలుతో తండం సమానం. తెలుసా మీకు? ఇప్పుడు పిల్లలకి అది లేదు, చూసుకుని తిరిగిపోతారు. అయ్యో పెద్దవాడు వెళ్తుంది, పెద్దని వెళ్తున్నాడు, కాసేపు వెనకాలం వచ్చే
ఆ మధ్యన ఎవరికి వెళ్తున్నాను, ఒక ఆటో వెళ్ళిపోతుంది. ఆటో వెళ్ళిపోతూ నేను ఇలా బండి వెళ్తున్నాను, ఆటోలోంచి ఇలా చెయ్యి తగ్గున్నారా అంది. నాకు మండింది. ఇప్పుడు ఆటో ఆపి దిగి పాస్టర్ ఉన్నారండి ఎలా ఉన్నారు అంటే ఎలా ఉంటుంది, ఆటోలో చెయ్యి తగ్గున్నారా అంటే పల్లికి నిచ్చుకొని. ఈరోజు అలా అంటున్నాను, సంస్కారం వెళ్ళిపోతుంది. నన్ను సంస్కరణ నేర్పని చదువులు నువ్వు ఎంత చదివితే ఏ సుఖం. ఇది కారణం ఏంటంటే తప్పు పిల్లలది కాదు, తప్పు పెద్దల మంది. మనం దాన్ని నేర్పించట్లే. నాకు మా అమ్మ నాన్న నేర్పించాలా, కాళ్ళు దాటకూడదు అన్నారు, కాళ్ళు దాటడం తప్పు అన్నారు, గుమ్మంపై కూర్చోడం తప్పు అన్నారు, కొన్ని పనులు చేయడం తప్పు అన్నారు నాకు వాళ్ళు. సో కాబట్టి అవి ఎందుకు తప్పు ఇప్పుడు తెలిసే, నాకు అప్పుడు తెలియలేదు. కానీ అప్పుడు నాకు తప్పు ఎందుకు తప్పు అంటే అమ్మ నాన్న చెప్పారు తప్పు, అవి తప్పుగా నేను వాటిని దూరం పెట్టుకున్నా. ఈరోజు గమనించండి, ఇది మన తప్పు, తల్లిదండ్రులు మనం నేర్పట్లే. ఈ లోపం మంది. నీ పిల్లోడు జ్ఞానం గలవాడు అవ్వాలంటే, నీ కుమార్తె జ్ఞానం గలవాలంటే శిక్షణ తప్పదు. ఎందుకని a wise son is the fruit of father's discipline. మైండ్ లో పెట్టుకున్న ఆ స్టేట్మెంట్ ని గమనించండి. 13వ స్టేట్మెంట్ ఏంటంట, a wise son is the father's discipline. A wise son is the result of father's discipline. తండ్రి యొక్క శిక్షణ యొక్క ఫలితమే ఒక జ్ఞానం గల కుమారుడు. ఒక అబ్బాయి నేరం చేసి దొరికిపోయాడు, జైలు పాలయ్యాడు. కేసు కోర్టులోకి వచ్చింది. జడ్జి గారు కూర్చున్నారు. కోర్టు మొదలైంది. ప్రాసిక్యూటర్ వచ్చారు. అబ్బాయి నేరం అంతా చదివించాడు. జడ్జి గారు అబ్బాయిని ప్రశ్నించాడు, నీ పేరేంటి అన్నాడు. అబ్బాయి తన పేరు చెప్పి ఇంటి పేరు చెప్పాడు. ఇంటి పేరు నాకు చెప్పాడు. మీ నాన్న పేరు ఏమిటి అన్నాడు. వాళ్ళ నాన్న పేరు చెప్పగాన జడ్జి కాస్త ఆశ్చర్యపడ్డాడు, షాక్ గురయ్యాడు. మీ నాన్న ఫలానా? అవును సార్, నాన్న ఫలానా. మీ నాన్న ఎంత మంచోడు తెలుసా. మీ నాన్న ఈ మధ్య మంచి పుస్తకం రాసింది తెలుసా. ఏంటో పుస్తకము? పేరెంట్హుడ్, అంటే పిల్లల్ని ఎలా పెంచాలి అన్న విషయం మీద ఒక మంచి పుస్తకం. దాదాపు ప్రపంచమంతా బహుగా సేల్ అయిన పుస్తకం అది. మీ నాన్న మంచి పుస్తకం రాశాడు. సార్ రాశాడు. ఆ పేరెంట్హుడ్ మీద, అంటే పిల్లల పెంపకం మీద అంత మంచి విషయాలు రాసే తెలుస్తా. మీ నాన్న ఎంత మంచోడు అయ్యండి, అంత మంచి పుస్తకం పిల్లల్ని ఎలా పెంచాలి మంచి సూత్రాలతో కూడిన అంత మంచి పుస్తకం రాసి అందరి చేత మంచోడు అనిపించుకున్నాడు. అలాంటి నాన్న కట్లో పుట్టి నువ్వు ఒక నెరస్తుగా ఎందుకు మారావు? అలాంటి ఒక నాన్న పుట్టినరోజు నువ్వు ఒక నెరస్తునిగా మారడానికి ఏమిటి కారణం అని జడ్జి అడిగితే అబ్బాయి అంటాడు, సార్ కారణం మా నాన్నే అన్నాడు. కారణం మా నాన్నే. జడ్జి షాక్ అయ్యాడు. అవును సార్, మా నాన్న ఈ పుస్తకం రాస్తున్నప్పుడు ఒక టైం పెట్టినాడు. ఆ టైంలోగా పుస్తకాన్ని కూర్చొని తరగతి పెట్టినాడు. అందుకు రాత్రి పూలు విరామం లేకుండా రాత్రి పొగులు ఆ పుస్తక రచనలో మా నాన్న నిమగ్నం అయిపోయి అన్నాడు. అలాంటి దినాలు ఒక రోజు నాకేదో మ్యాథ్స్ లో డౌట్ వచ్చి నా దగ్గరికి వెళ్ళాను. డాడీ నాకు మ్యాథ్స్ డౌట్ ఉందంటే డాడీ కోప్పడి, నేను ప్రస్తుతం బిజీగా ఉన్నాను, పుస్తకం రాస్తున్నాను, వెళ్ళిపోయి మమ్మీని అడుగు అన్నాడు. వచ్చేస్తాను. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ డాడీతో ఏదో అవసరం పడి డాడీ గద్దకి వెళ్ళినప్పుడు డాడీ రాస్తున్నాడు. గద్దకి వెళ్ళాను. డాడీ పిలిస్తే గసిరాడు, అరే నేను రాసుకుంటున్నాను, కొనదు కదా, ఇప్పుడు డిస్టర్బ్ చేయపో అన్నాడు. మళ్ళీ వస్తాను. మళ్ళీ కొంతకాలానికి నాకెందుకో నాన్నతో మాట్లాడిపించింది. మళ్ళా నాన్న గద్దకి వెళ్ళాను. నాన్న పిలిస్తే గట్టిగా గసిరాడు. గసిరి, నేను పిలిచి రామా, కానీ బిజీ కొట్టి నన్ను అస్తం డిస్టర్బ్ చేస్తావు, పోయి మీ అమ్మతో మాట్లాడగదంటే నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నన్ను డిస్టర్బ్ చేసి చెప్పేసి నాన్న గట్టి కలిసి పంపించాడు. అదే ఆఖరి. మళ్ళీ నా అందరికి వెళ్ళలేదు. మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మతో బాధపడ్డాను. అమ్మ నన్ను ఓదార్స్తూ, డాడీ ఏదో బుక్ రాస్తాను కదా అని బిజీగా ఉన్నాడు, ఆయన డిస్టర్బ్ చేయొద్దు, పోయి నీ ఫ్రెండ్స్తో ఆడుకో, టైం పాస్ చేసుకో అంది మమ్మీ. ఆ రకంగా వెళ్ళి నా ఫ్రెండ్స్తో ఆడుకున్నాను. కాకపోతే దురదృష్టము వాళ్ళందరూ చెడ్డవాళ్ళు. ఆ రకంగా చెడ్డ స్నేహానికి అలవాటు పడ్డాను. చిన్న నెలకు అలవాటు పడ్డాను. అలా 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 ఈరోజు ఇలా అయ్యాను అని బాధపడ్డాడు. జడ్జి గారు పై తీశాడు.
గట్టి నిట్టూర్చాడు, బాధతో మాట్లాడు. రాని మాట, జడ్జిన మాట, యువర్ ఫాదర్ హ్యాస్ ఫినిష్డ్ ద బుక్ బట్ లాస్ట్ హిస్ సన్. నీ తండ్రి పుస్తకాన్ని పూర్తి చేస్తాడు, పుత్రుడిని పోగొట్టుకున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ తండ్రి పుస్తకాన్ని పూర్తి చేస్తాడు, పుత్రుడిని పోగొట్టుకున్నాడు. మీరు కూర్చున్న తల్లులారా, ఎంతమంది నీకు పిల్లలు పోగొట్టుకున్నాను తెలుసా నీకు? నేను బాగా చదివిస్తున్నా, నేను కాదంటే. మీరు ఎన్నో ఖరీదైన వస్తువులు ఇస్తాను, నేను కాదంటే. మీ పిల్లలు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగిపోతుంది, నేను కాదంటే. మీ పిల్లలకి ఇష్టమైన రుచిగా అన్ని తెచ్చి పెడతాను, కాదంటే. మీ పిల్లలు ఒక అలంకార భాష మాట్లాడుతున్నాను, మీ పిల్లలు పండ మీద కోతలు తెమ్మంటే మీరు తెస్తున్నారు. మీ పిల్లలు నాకు అయ్యమ్మాయే కాదంటే మీరు ఓకే అంటున్నారు, నాకు అయ్యబ్బాయి అంటే మీరు ఓకే అంటున్నారు. మీ పిల్లోడు మీ పిల్ల ఏమంటే మీరు దానికే ఓకే అంటున్నారు. కానీ మీ పిల్లల్ని మీరు పోగొట్టుకుంటున్నానికి ఆ విషయం తెలుసా? మా నాన్నగారికి 7 మంది సంతానం, 7 మంది 3 మిగిలాం. నేను, మా అక్క, మా తమ్ముడు, 4 చనిపోయారు. 4 చావు నాన్నే తన చేతి ఎత్తాడు. కళ్ళ ముందు కన్న బిడ్డలు చావు చూసినా ఏం చెప్పాలి ఆయన నాకు అర్థం కాదు. కన్న బిడ్డ 4 బిడ్డలు ఆయన కళ్ళ ముందు చనిపోయారు, ఆయన బిడ్డలు. గమనించండి. కానీ ఒక ధైర్యం ఏంటో, నా పిల్లలు దేవుని రాజ్యంలో ఉన్నారు. ఒక మాట అంటున్నాను, ఈరోజు ఓ తల్లిని మాట్లాడుతున్నాను, ఈరోజు ఏదైనా జరగకూడదు జరిగితే నీ పిల్లలకి ఏదైనా రకం జరిగితే, నా కొడుకు నా కూతురు దేవుని రాజ్యంలో ఉన్నారని నువ్వు గుండెపై చేసి చెప్పగలవా? ఒక తల్లిగా తండ్రికి అడిగి మిమ్మల్ని, ఒక తల్లిగా తండ్రి గుండెపై చేసి నా కొడుకు దేవుని రాజ్యంలో, నా కొడుకు ప్రభువులో ఉన్నాడని నువ్వు గర్వం చెప్పగలవా? లేదే. ఖరీదైన ఫోన్లు ఇచ్చావు, ఖరీదైన వస్తువులు ఇచ్చావు, ఖరీదైన చదువు చెప్పించావు, ఖరీదైన అన్ని పెట్టావు. కానీ నీ బిడ్డ నీ చదువు ఆలోచించావు, నీ బిడ్డకి మంచి మాస్క్ పెట్టావు, నీ బిడ్డ చదువు గ్లౌజులు వేస్తావు, నీ బిడ్డ శానిటైజ్ చేస్తావు, నీ బిడ్డ బయట తీసుకొని భయపడ్డావు, నీ బిడ్డకి ఆరోగ్యాన్ని ఒక చక్కగా కాపాడు, అన్ని చేస్తావు. కానీ సారీ, నీ బిడ్డ యొక్క ఆత్మీయ జీవితం నుంచి నువ్వు పట్టించుకోలేదు. యువర్ ఎ బ్యాడ్ ఫాదర్, యువర్ ఎ బ్యాడ్ మదర్. నువ్వు చాలా చెడ్డ తండ్రి, చెడ్డది. కానీ నీ బిడ్డ యొక్క ఆత్మీయ స్థితిని నువ్వు ఆలోచించలేకపోయావు, అని ఆలోచించావు. గమనించండి, సొలొమోనుకి ఈ విషయం బాగా అర్థమైంది. ఈరోజు ఈ ముక్కలకి వాక్యం నీకు నాకు ఎంత అర్థం. కానీ తండ్రి యొక్క శిక్ష ఎంత ఉందో, ద ప్యాటర్నల్ డిసిప్లిన్, ఆ పేరెంటల్ డిసిప్లిన్, తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణ లేక తండ్రి యొక్క శిక్షణ ఎంత అవసరమో, ఎంత విలువైనదో, ఎంత గొప్పదో ఒక మాట చెప్పండి, నీకంట నాకంట బాగా సొలొమోనుకి అర్థమైంది. ఇంకా చెప్పనా, సొలొమోను ఇంట్లో లోపించింది, సొలొమోను కుటుంబం లోపించింది. దావీదు గంపడి పిల్లకిన్నాడు, కానీ వాళ్ళని క్రమశిక్షణ పెంచదు. క్రమశిక్షణ లేని పిల్లలు అంటే అది దావీదు పిల్లలే. సొలొమోను ఆ విషయం బాగా గమనించాడు. దావీదు చెప్పండి, దావీదు పిల్లలు ఎవరు బాగున్నాడు? తామారు బాగుందా, అమ్నోను బాగున్నాడా, అబ్షలోము బాగున్నాడా, లేక అదోనియా బాగున్నాడా, లేక సంసోను బాగున్నాడా? గమనించండి. మీకు గుర్తుందో లేదో గత సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇలాంటి ఫాదర్స్ డే రోజున ఏ వాక్యం చెప్పాను? కరోనాలో ఈ కోల మాకేంటి తెలియపెడతాను. ఎన్నికల వాళ్ళ నోట్స్లో ఉంటే కాస్త దుమ్ము దులిపి చూడండి. గత సంవత్సరం నోట్స్లో అంటే, గత సంవత్సరం నేను ఇలాంటి ఫాదర్స్ డే రోజున దావీదు అబ్షలోము మాట్లాడాను. ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎ ఫాదర్ అని, ఒక తండ్రి యొక్క తప్పిదం. ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎ ఫాదర్ అని దావీదు అబ్షలోము మాట్లాడాను. సొలొమోను ఇంట్లో, దావీదు ఇంట్లో అది లోపించింది, డిసిప్లిన్ లోపించింది. దావీదు తన పిల్లల్ని ఒక సరి అయిన క్రమశిక్షణలో పెంచడంలో ఫెయిల్ అయ్యాడు. ఒక తండ్రిగా తను ఫెయిల్ అయ్యాడు. యాజ్ ఎ ఫాదర్ హి ఫెయిల్డ్ లైక్ ఎనీథింగ్. కాబట్టి తండ్రి యొక్క శిక్షణ ఎంత విలువైనదో సొలొమోనుకు అంతగా ఇంకెవడికి అర్థం కాలేదు. అందుకంటాడు, జ్ఞానముల కుమారుడు ఎవరు అంటే తండ్రి చేత
శిక్షించబడినవాడు. అందుకే కిందకు వస్తే 24 అంటాడు, బెత్తము వాడిన వాడు తన కుమారునికి విరోధి. He that spareth his rod that hates his son. తన బెత్తాన్ని వ్యాప్తిసేవాడు, శిక్షించని వాడు, బెత్తం వాడిన వాడు తన కుమారునికి విరోధి. అమ్మో అలా కొడితే మా పాప అన్నం తిందండి, తినదు మానిమా కడుపు మాడితే మిడ్నైట్ లేసి ఆర్డర్ తింటుంది. మీరు ఏం కంగారు పడమాకండి. మీకు కాస్త మధ్య నుండి సౌండ్ వినిపిస్తుంది, బిస్కెట్ కరెక్ట్గా సౌండ్ వినిపిస్తుంది, అది పాపే. మా అబ్బాయి అండి ఏంటంటే వెళ్ళిపోతుందండి, పోనేవ్వండి. డాడీకి వెళ్ళినా బయట కూడా కూర్చోంది, ఆ డాడీకి వెళ్ళాడు, ఆ తిరిగి వచ్చేస్తాడు. మా అబ్బాయి అండి తిడితే వెళ్ళిపోతానండి, వెళ్ళిపోనేవాడి పోనేవాడి. అదుపు లేని పాలుడు, మరో మాట చెప్తుంది, అదుపు లేని పాలుడు తన తల్లికి అవమానం తెచ్చును అంటాడు బైబిల్లో. తెలుసా విషయం మీకు? పోనే ఎవడు అడిగి ఎంత మొత్తం 8 ఏళ్ళలో 10 ఏళ్ళు అంత ఉంటేమో, 10 పైన ఉంటే ఎక్కువ ఉండదు. వాళ్ళ అమ్మ గొడవ పడి ఇంకా తీసుకొచ్చి నిలబెట్టింది. సార్ ఇది పరిస్థితి అంటే శుభ్రం ఇవాళ వేరే గట్టిగా దస్తుతూ పల్లారు చేశాను అని అంటాడు. నాకు చిరాస్తాను అంటున్నాడు. ఏమంట అంటే అడిగాను, చిరాకు అని మాట అర్థం చెప్పాను. దేని చిరాకు అంటారు, చిరాకు అనే పదం అర్థం చెప్పాను అంతే. నీళ్ళు నమ్ముతున్నాడు. ఎన్ని చిరాకు తిరిగి పెడతాను, పడితే పడినామండి, మనసు పడండి, బాధ్యత పడినామండి, ఎక్కడికి వెళ్తాం మనం తిరిగి ముందుకు వస్తాడు. నా మాటకు అర్థమైందా? సో నెవర్ స్పేర్ యువర్ రాడ్. బెత్తము వాడటం మాడితే నీవు నీ బిడ్డకు శత్రువువి. మర్చిపోవద్దు, నా కొడుకు బంగారం, నా కొడుకు వదలక. నీ కొడుకు బంగారం వదిలి ఎప్పుడంటే వాడు రష్యం ఉన్నప్పుడు, ప్రభు దగ్గర ఉన్నప్పుడు. తిమోతిని చూసి గర్వపడ్డాడు. తిమోతి, ఈ విశ్వాసం నీ అమ్మలో చూశాను, ఆ విశ్వాసం మీ అమ్మలో చూశాను, మీ అమ్మ విశ్వాసం రోజు నీలో ఉండడం నేను చూసి ప్రభుని కనపరుస్తున్నాను. ప్రశ్న అవుతుంది, ఈరోజు నీ పిల్లలు విశ్వాసం ఉన్నారా? గాయని చూసి యోహాను సంతోషపడతాడు. ఏమంటే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్న ఆనందము నాకు ఇంకోటి లేదని గాయని బట్టి యోహాను ఆనందపడ్డాడు. ప్రశ్న అవుతుంది, నా పిల్లలు దేవుళ్ళు ఉన్నారని నువ్వు ఆనందించగలవా? బాబు అంటే ఏమనండి, ఏదో మాటలు. మీ అబ్బాయి ఎక్కడికి తెలియదా నీకు? మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో తెలియకుండా పెంచుతున్నావా నీ పిల్లలు, నీకు అబ్బాయిని? పాప ఏదమ్మా అంటే ఇక్కడ ఉంటుందండి, అడిగిలేదో ఫ్రెండ్స్ ఇంటికి ఉంది, కానీ మీ ఇంటికి ఇచ్చిందే. నీ వయసును కూతురు ఎవరింటికి వెళ్తుందో తెలియకుండా పెంచుతున్నా నీ కూతుర్ని. జాగ్రత్త, పొద్దున తలదించుకుంటా ఎక్కడ దగ్గర సిగ్గుతో ముఖం దాచుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త కాదు, ఎందుకంటే బయట లోకం బాగాలేదు. నీ కూతురు మంచిదే, కానీ బయట నా అబ్బాయిలు మంచోడు కాదు. సారీ, ఆడపో తండ్రిగా మాడుతున్నాను, ఒక ఆడపో తండ్రిగా మాడుతున్నాను. నీ కూతురు మంచిదే, కానీ బయట నా దుర్మార్గం మంచోడు కాదు, కామాలు. నీ కూతురు ఎక్కడికి వెళ్తుందో, నీడు కూతురు ఎవరికి వెళ్తుందో, ఎవరితో గంట ఫోన్ ఎవరితో మాట్లాడుతుందో తెలియకుండా పెంచితే ఒకరోజు ముఖం దాచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త. అందరిన వాళ్ళారా, ఎలా ఉంది మీ పరిస్థితి, మీ ఫ్యామిలీ పరిస్థితి ఆలోచించండి. బొడ్డు ఇంటికి వచ్చాడంట. నాన్న అంటున్నాడు, నాన్న రేపు మీరు అర్జెంట్ స్కూల్కి రావాలి, చిన్న మీటింగ్ ఉంది అన్నాడు. రేపు అర్జెంట్ స్కూల్ రావాలి, స్కూల్లో చిన్న మీటింగ్ ఉందంటే, ఏప్రిల్ మీటింగ్ రా, నాకు రేపు పని ఉంది, డ్యూటీ ఉంది అంటే, లేదన్నా అర్జెంట్ మీటింగ్ అసలు ఎలాగైనా సరే ప్రిన్సిపల్ సార్ రమ్మన్నారు, ఖచ్చితంగా రావాల్సిందే. చిన్న మీటింగ్ అన్న ఎంతసేపు ఉండదు, త్వరగా అయిపోద్ది, మీరు అక్కడ మీటింగ్ వెళ్ళిపోవచ్చు. అర్జెంట్ మీటింగ్ త్వరగా అయిపోద్ది, మీరు ఎక్కువసేపు ఉండదు, చిన్న మీటింగ్ నాన్న అన్నాడంట. నాన్నకు ఆశ్రమించి, అంత అర్జెంట్, అంత చిన్న మీటింగ్, ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువసేపు అన్నారు. ఇంతకు అది ఏ మీటింగ్ రా, మీటింగ్కి ఎవరు వస్తాడు ఇవంట. ఏ మీటింగు? ఆ మీటింగ్కి ఎవరు వస్తారంటే, ఎవరు రాదు నాన్న, మీరు నేను ప్రిన్సిపల్ గారు ముఖ్యమని అంటారు. మీకు అర్థమైందా?
మీరు నేను అంటే అర్థం నాన్నకి మా అబ్బాయి ఏదో ఘనకారం సాధించాడు స్కూల్లోన. ఇది అంటున్నాను, తండ్రి శిక్షణ కుమారుడు వాడే జ్ఞానం గలవాడు. ద వైస్ సన్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ హిస్ ఫాదర్స్ డిసిప్లిన్. తండ్రి యొక్క శిక్షణ విలువైనది. ఇంకా చెప్పండి, సొలొమోను గారికి బాగా అర్థమైంది. తండ్రి యొక్క శిక్షణ ఎంత విలువైంది అని అడిగితే ఆ శిక్షణ యొక్క విలువ ఏంటి? హౌ వాల్యుబుల్ ఈజ్ ద పెరెంటల్ డిసిప్లిన్. తండ్రి యొక్క శిక్షణ ఎంత విలువైందో అర్థం కోసం ఇది మనం చదువుకున్న వాక్య భాగం తెలుద్దాం. అమ్మాయి చక్క చదివింది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఒక తండ్రి యొక్క క్రమశిక్షణ ఎంత విలువైనదో మీకు అర్థం అవ్వాలి. ఆ మధ్యలో ఒక తల్లి వచ్చి తెగ పొంగిపోతుంది. ఏం పొంగిపోతుందంటే, మా ఓడండి మళ్ళీ బొద్దు ఆడరండి పొంగిపోతుంది. సిగ్గులేదు మొహానికి ఆ మాట చెప్పడానికి, గోప కొట్ట మనిషాడికి. ఇప్పుడు మా మావాడు స్కూల్ చిన్నవాడు మన నేపథ్యంలో ఊరికి వచ్చాము మేము. వీధిలోకి వెళ్ళాడు, ఎవరితో కలిసి ఏదో ఆడుతూ సంథింగ్ అదేదో పదం నేర్చుకుని ఇంటికి వచ్చాడు. ఆ పదం ఏంటో దాని అర్థం కదా వాడికి ఏదో మాటల్లో వాడాడు. పడేలో ఒకటి దొడ మీద వాడికి అర్థం కాలే ఎందుకు కొట్టినంది, నాకు అర్థం ఎందుకు కొట్టినంది. అప్పటి నుంచి మన ఏదో మంచి లెక్క మన మీద మంచి, కానీ ఎందుకు మా అబ్బాయిని ఏదో పోవడానికి ఇష్టపడను. నేను కూడా భాష నేర్చుకొని ఇంటికి వచ్చి నా బుర్ర చేశానని చెప్పేసి. అప్పటి నుంచి గమనించండి, మా పిల్లల్ని బయటికి పంపను, నందిలాగా ఫ్రెండ్స్ ఇంటికి రప్పించుకుంటాను. ప్రశ్న అవుతుంది, నువ్వు సిగ్గుపడాలి, నీ పిల్లలకు కూడా సిగ్గుపడాలి. ఈరోజు గర్వపడితే వాడు చేసిన ఈ చిన్న తప్పుకి నువ్వు పొంగిపోయి అడగ పెద్ద ఆస్కరాడు నువ్వు పొంగిపోతే గమనించండి, ఆ మధ్యన ఎవరో పిల్లలు సినిమా పాట డాన్స్ చేస్తే అలా పొంగిపోయి వీడియో తీసి వాట్సాప్లో పెడుతుంది. సిగ్గుదా నీ మొహానికి? నీ కూతురు సినిమా పాట డాన్స్ చేస్తుంది, నువ్వు సిగ్గుపడాల పని చేస్తుంది. రాగా ఏటో పనులు అని చెప్పేసి నువ్వే పడలా. నీ కొడుకు సినిమా పాటకి అయితే నువ్వు పొంగిపోతున్నావు, నా పళ్ళ కొడుకు పల్లె స్టెప్ వేస్తే పొంగిపోతున్నావు. గమనించండి, ఈరోజు ఆడు 10 ఏళ్ల వయసులో సినిమా పాట స్టెప్ వేస్తుంటే నువ్వు పొంగిపోయి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ పెడితే రేపు నీతో మీ ఆయన స్టెప్లు వేస్తాడు. పెద్ద అయితే సినిమా మాట్లాడుతున్నాను, రేపు నీతో ఇప్పుడు ఎంతమంది పెద్ద స్టెప్లు ఏంటో చెప్పండి రా, మీరు బాధపడతారు. చెప్తే నొచ్చుకుంటారు. ఎంతమంది పెద్దోళ్ళు అయిపోయి ఇప్పుడు అమ్మానంతో బ్రేక్డౌన్స్ చేస్తున్నారు రోజును. వీళ్ళు పుణ్యం అంటూ వాళ్ళ అమ్మకి నాకు కంటికి కునుగులాంటి పోతుంది. అదిగో పోలీస్ స్టేషన్, అదిగో కోర్టు, ఇదిగో ఇల్లు, అదిగో ఆ గోళ. చిన్నప్పుడు మాన్పించాను నేను, తప్పని చెప్పు గంటల యూట్యూబ్ లో ఏం చేస్తాడు కొడుకు, గంటల మేడకపోయి ఏం చేస్తాడు, మేడ సెల్ ఫోన్ పడుకొని వాడేమో సెల్ ఫోన్ పిల్లలకి, నా పిల్లలు సెల్ ఫోన్ వాడుతుంది. బట్ మా ఇద్దరు దృష్టిలో వాడతాం, మేము లేకుండా సెల్ ఫోన్ వాడతారు, మా ముందు వాడతారు. వాళ్ళు ఏం చూస్తాం మాకు తెలుసు. ఒకవేళ నేను గమనించాను, గూగుల్ అకౌంట్ ఉందేమో, నేను ప్రపంచం ఎక్కడైనా సరే వాళ్ళు యూట్యూబ్ లో ఏం కొట్టారో ఏం చూసారో నాకు అక్కడ తెలిసిపోతే నేను ఫోన్ చేస్తాను ఏం చూస్తాను అని చెప్పేసి. అక్షరసం కాదు, తప్పదు, తప్పదు. ఈరోజు నీ కొడుకు పొద్దున్న పోరాటం మేడకేస్తాడు, మేడ మీద కొడుకు ఏం చేస్తాడు, ఏం చూస్తాడు నీకు అర్థమవుతుందా? నువ్వు చూస్తున్నా, నువ్వు పట్టించుకుంటున్నావా? మరండి ఈ వయసు అంటే మరి ఏం చేస్తాడంటే రేపు పొద్దున ఏం చేయాలో వాటిని ఏదో చేయిస్తాడు. నీ చిప్పులు అరిగిపోయిన తిరుగుతావు కోర్టు చుట్టూ వర్షం అనకారానికి. జాగ్రత్త, ఆ పరిస్థితి రాకమునుకు కొంచెం తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నాను, మేలుకోండి. పిల్లల్ని అదే పట్టమని కాదు, నేను అపార్థం చేసుకోవద్దు. మీ ఆయన పాపం మీ పిల్లలు వచ్చిందని చెప్పట్లేదు, ఈ వంక ఆ వంక అని. ఆయన ఏం అనలేక అంటుంది, నీ కొడుకు నీ కూతురు జ్ఞానం గలవారు అవ్వాలంటే శిక్షలో పొందాలి, వాళ్ళు శిక్షించబడాలి. ఎందుకని
తండ్రి శిక్షించిన కుమారుడే జ్ఞానం గలవాడవుతాడు. A wise son is the fruit of the father's discipline. ఈ రోజు క్రమశిక్షణ ఎంత విలువలేదో, ఎంత అవసరమో, ఎంత దానికున్న గొప్పతనం ఏంటో ఈ హెబ్రీ గ్రంథకర్తలో రాస్తాడు. ఈ 12వ అధ్యాయంలో చదువుకున్న ఈ మొదటి 10 వచనాల్లో ప్రాముఖ్యంగా మనం శిక్షక విలువను, అవసరతను మనం చూస్తాం. గమనించండి, 2 మాటలు మీకు చెప్తాను, అందులో ఒక పాయింట్ చెప్తాను, ఇంకోటి వచ్చేవారు చెప్పి ముగిస్తాను. గమనించండి, సమయ భావన అదిలో ఉంది. ఇన్నాళ్ళలాగా గంటలు ఆరాధన చేసిన అవకాశం మనకు లేదు. మనకు కొన్ని ప్రభుత్వపరమైన కొన్ని ఆంక్షలు మనకు ఉన్నాయి. సో కాబట్టి వాటి రీత్యా ఎక్కువసేపు సుదీర్ఘంగా మనం ఇక్కడ కూర్చోకూడదు, గుంపుగా ఒక చోట. సో కాబట్టి ఎంత వేగం అంత వేగం. ఏమన్నా చెప్తున్నాను, చర్చ చెప్పినట్టునే వెకెట్ ద ప్లేస్. ఈ స్థలం ఎంత వేగం ఖాళీ చేసి వెళ్ళిపోవాలా, ఊసులో పెట్టుకోవద్దు. ఇక్కడ రైట్, చర్చా గోష్ఠి ఇక్కడ వద్దు. ఎలాగ శాపనం మీరు ఎలా కలుసుకుంటారు ఆనవాడు కాబట్టి అక్కడ చేసుకోండి. రైట్, 2 పాయింట్ చెప్తాను. నెంబర్ 1, ద రీజన్ ఫర్ ద డిసిప్లిన్. అండ్ నెంబర్ 2, ద రిజల్ట్స్ ఆఫ్ ద డిసిప్లిన్. ద రీజన్స్, ద రిజల్ట్స్. తెలుగులో చెప్తున్నాను. క్రమశిక్షణలు గల కారణములు 2, క్రమశిక్షణల కలుగు ఫలితములు 2 కాదు చెప్పాను. కారణములు, కలుగు ఫలితములు, లేక కలిగేటి ఫలితములు. ఈరోజు మొదట చెప్తాను, ద రీజన్స్ ఫర్ డిసిప్లిన్. క్రమశిక్షణకు కారణములు. ఎందుకు మనం శిక్షించబడాలి, ఎందుకు మన శిక్షలో పాలు పొందాలి. మనం రోజు పెద్దవాళ్ళారా, మీ పిల్లలు మీరు ఏం ఆశిస్తున్నారు? మళ్ళా ఫస్ట్ టైం ఒక ఫాదర్ రోజున ఫాదర్ లేకుండా నేను మాట్లాడుతున్నాను. గమనం చెప్తున్నాను, మీరు మీ పిల్లలు, మీ తండ్రులు మీకు ఇచ్చినట్టుగా, లేక మీరు మీ పిల్లలకి ఇచ్చినట్టుగా, మా తాతలు నాకు ఆస్తి ఇవ్వలేదు, మా నాన్న నాకు ఆస్తి ఇవ్వలేదు. అక్కడ రైతు మాకు నువ్వు ఇల్లేస్తే ఇంట్లో ఉంటాను, లేకపోతే చెప్తున్నా అంటాను. నేను ఏం చేస్తాను అంటాను, నా బతుకు అంతాను, నా ఫ్యూచర్ అంతాను. ఎందుకంటే ప్రజెంట్ నువ్వే మాకు నీ పెన్లో ఉంది అంతా మార్చి అంతాను. వాలంటీర్స్ సారీ అంశం మాట్లాడాను. మీ నాన్నలు మీకు ఇచ్చినట్టుగా, లేక మీరు మీ పిల్లలకి ఇచ్చినట్టుగా, మా నాన్న నాకు ఆస్తి ఇవ్వలేదు, కానీ మించిన ఆస్తి ఇచ్చాడు. నన్ను ఆత్మీయంగా పెంచాడు, నన్ను దేవుళ్ళు పెంచాడు, నాకు దేవుడిని ఇచ్చాడు. ఇల్లు లేకపోయినా ఆస్తి బతికేయగలను, ఆయన అప్పుడంటే చాలు. నాకు ఐఎమ్ ప్రౌడ్, గర్వంగా చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్తున్నాను, నాకు దేవుడిని ఇచ్చాడు, నాకు ఆత్మీయతను పెంచాడు, ప్రభువులో పెంచాడు, భక్తి నేర్పించాడు, సేవ నేర్పించాడు, దేవుడు సావాసం నేర్పించాడు, ప్రార్థన నేర్పించాడు. ఎంతకన్నా తండ్రి కొడుకు ఇచ్చే ఆస్తి ఇంకేమో చెప్పండి. మీరు ఎంతమంది చూస్తారు, ఏదో వాట్సాప్లో స్టేటస్ పెట్టాను, ఫేస్బుక్లోన, ద మ్యాన్ హూ బ్రాట్ మీ టు దిస్ వరల్డ్ ఈజ్ నో మోర్ విత్ మీ, బట్ ద స్టాండర్డ్స్ హీ షోడ్ మీ ఆర్ సఫిషియెంట్ ఎనఫ్ టు మేక్ మీ స్టాండ్ వితౌట్ స్టంబ్లింగ్. పడిపోకుండా నిలబడగలిగిన నీతి సూత్రాలు నాకు నేర్పించాను, వెళ్ళిపోయాడు. ఆయన గర్వపడుతున్నాను. గమనించండి, ఈరోజు ఏం ఆశిస్తున్నారు? ఎందుకు ఒక తండ్రి ఎందుకు తన బిడ్డ శిక్షించాలి? మా అక్కని ఆడపిల్లలు ఎక్కువ కొట్టలేదు. ఆడపిల్ల కదా ప్లస్ పాయింట్, ఎక్కువ కొట్టాడు కదా ఆడపిల్లకి. ఏమన్నా అమ్మ ఏమన్నది కానీ ఆడపిల్ల కాబట్టి మాట్లాడాలి. నువ్వు ఆడపిల్ల కాబట్టి వదిలేస్తున్నాను, అంతేనమ్మా, కరెక్టేనా? నీకు నువ్వు ఆడపిల్ల కాబట్టి వదిలేస్తున్నాను, అదే మాపడ అయితే చెప్ప వాయించేది. ఆ రకంగా మా అక్క పెద్ద దెబ్బలు తగలలే. మా తమ్ముడంటే ముద్దు ఆకడు కదా, ఆడు తుమ్మినా ముద్దే, ఆడు అచ్చిమన్నా ముద్దే, ఆడు ఏం చేసినా ముద్దు, ఎందుకంటే ఆకరాడు. ఎక్కువ దెబ్బలు తింది. సో పెద్దడు ఒక ప్లస్ పాయింట్, చిన్నడు ఒక ప్లస్ పాయింట్, ఈ మధ్యలో ఉంటే దొరికిపోతాం. కరెక్టేనా? మధ్యలో ఎవరున్నారు? మధ్యలో ఏనా కరెక్టేనా? ప్రకాశం చెప్పింది. ఎవరన్నా మధ్యలో సెంటర్ పాయింట్ ఉన్నామా? గమనించండి, పెద్దల్ని
చిన్న వస్తారు అది దొరికిపోతారు. కానీ గర్వం చెప్తున్నాను, ఆ క్రమశిక్షణ ఇంటి ముందు పెద్ద గ్రౌండ్ గమనించండి. అల్లికాయలు ఎక్కడ అల్లికాయల టీం మనసు మధ్యకాలంలో బాగా చూస్తుంది అందరికీ. అల్లికాయలు మొదలుపెట్టి పేకాడు దాకా అన్ని అక్కడ ఆగ్రహం జరుగుతాయి. ఏ ఆట నాకు చేత కాదు, ఏ ఆట నాకు చేత కాదు. లాస్ట్ ఇయర్ మా పిల్లలు మొదటి మంచి గ్రీటింగ్ కార్డు ఇచ్చారు. ఇప్పటికీ అది 1 year అయిపోయింది, ఇంకా నన్ను నడుచుకోవాలి. నేను తీపు తీరా, నాకు మా పిల్ల తెచ్చింది, నేను తీపు తీరా. ఎందుకంటే మంచి మంచి ఎక్కడ స్పోర్ట్స్ నుంచి బాగా రాశారు. అలా మా అబ్బాయి చక్కర రాసుకొచ్చాడు. ఫాదర్ ఫన్నీ, ఏ అథ్లెటిక్స్, టీ టాలెంటెడ్, హెచ్ హ్యాండ్సమ్, ఈ ఏదో రాశారు. ఎక్స్క్లూసివ్, ఎక్సెప్షనల్, రిలయబుల్. ఆఫ్ కోర్స్ ఫన్నీ, నేను ఫన్నీ కొంటాను. టీ టాలెంటెడ్, దేవుడి కృప వల్ల మంచి కానీ దేవుడు ఇచ్చాడు, వాక్యం చెప్పగలను. హ్యాండ్సమ్, మీరు ఎప్పుడు నొక్కిపోయినా నేను పిల్లలు చేస్తే నేను హ్యాండ్సమ్ కొంటాను. గమనించండి, ఎక్స్క్లూజివ్, కొన్ని విషయాలు ఎప్పుడు ఎక్సెప్ట్ ఉంటాను. నన్ను కొన్ని విషయాలు నాకైనా సాఫ్ట్ అయినా పోటీ అని అథ్లెటిక్ అని పెట్టాడు. నాకు అర్థం కాదు, ఇప్పటికి 1 year అయిపోయింది, ఇప్పుడే అన్నమాట అర్థం. ఎందుకంటే అన్నట్టు అథ్లెటిక్, నాకు ఏ ఆటలు చేస్తావు అన్నమాట, స్పోర్ట్స్ పర్సన్. నాకు ఇప్పుడు కాదు క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. ఎలా రోజు చూసుకుంటాను, ఎందుకు అథ్లెటిక్ అన్నాడు. నేను నాకు అథ్లెటిక్ కాను, ఎందుకంటే ఏ ఆట నాకు చేత కాదు. మా ఇంటి ముందే గ్రౌండ్, ఏది చేత కాదు. ఎందుకు బయటకు వెళ్తే నా ఒకటి అనేవాడు, మనం ఆటలు ఆడకూడదు, మన దేవుడు పెట్టాం. నాకు చిన్నప్పటికి అర్థం కాలేదు, ఎందుకు నేను ఆడకూడదు, దేవుడు పెట్టడం చేసింది తప్ప, నా పాపమా, నా నేరమా? నా స్కూళ్ళందరూ ఆడుతుంటే నేను ఎందుకు ఆడకూడదు, నేను గ్రౌండ్కి వెళ్ళకూడదు? కానీ గమనించండి, ఆ రోజు క్రమశిక్షణ ఈ రోజు మనిషికి నిలబెట్టింది, ఇక నిలబెట్టి మీకు వాక్యం చెప్పలా చేసింది. ఎందుకు మనం క్రమశిక్షణ పొందుకోవాలి, ఎందుకు మనం శిక్షించబడంటే 3 కారణాలు గమనించండి. గ్రంథకర్త రాస్తాడు. నెంబర్ 1, the value of a father's discipline, the reasons for discipline. క్రమశిక్షణకు కారణాలు, ఎందుకు శిక్షించబడాలి, ఎందుకు తల్లిదండ్రులు పిల్లలు శిక్షిస్తారు, శిక్షించాలి, ఎందుకు పిల్లలు తల్లిదండ్రుల చేత శిక్షించబడటానికి ఇష్టపడాలి, ఎందుకు తండ్రి యొక్క శిక్షను పిల్లలు పొందుకోవాలి. మొట్టమొదటి కారణము అసమర్థత. అసమర్థత గమనించండి. నాకు చదువుతాం, సరే నాకు చదివి పెట్టమ్మా. హెబ్రీ పత్రిక 12:4. పాపముతో, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దాన్ని ఎదిరించలేదు. యు స్టిల్ ఇన్కేపబుల్ ఆఫ్ స్టాండింగ్ ఫర్మ్. తప్పు చేయకుండా ఉన్నంత సామర్థ్యం మీలో లేదు. తప్పును తప్పుగా పరిగణించి ఆ తప్పును చేయకుండా తప్పించుకునేంత స్థాయి ఇంకా మీకు రాలే. యు ఆర్ స్టిల్ ఇన్కేపబుల్ ఆఫ్ ఇట్. యు ఆర్ స్టిల్ ఆఫ్ లోయర్ రెసిస్టెంట్ పవర్. మీలో ఇంకా ఆ శక్తి రాలే, మీలో ఇంకా ఆ సామర్థ్యం రాలే. పాపాన్ని ఎదిరించే సామర్థ్యం ఎంచకంటాడు, రక్తము కాములు ఉన్నంతగా ఇంకా మీరు దానిని ఎదిరించలే. యు ఆర్ స్టిల్ ఇన్కేపబుల్. నువ్వు ఇంకా ఆ సంరాడదు, నీలో ఆ రెసిస్టెంట్ పవర్ ఇంకా రాలే, నీలో ఇంకా సామర్థ్యం రాలే, నీలో ఇంకా శక్తి రాలే. నీకు తప్పు కాబట్టి ఈ తప్పు చేయకూడదు, నీకు తెలియదు, నువ్వు చేస్తుంటేనే. ఎందుకని ఒక పదం మనం వాడతాము, తెలిసి తెలియని వయసులోని. ముఖ్యంగా మీ పిల్లలు టీనేజ్కి వస్తే, టీనేజ్ అంటే 12 నుంచి 19 ఏళ్ళ లోపల లేక 25 ఏళ్ళ లోపల, ఆ వయసును టీనేజ్ అంటారు. చాలా ప్రమాదకరమైన వయసు అది. ఎక్కువగా పిల్లలు దారి తప్పేది ఈ వయసులోనే. అమెరికా సర్వే చేసి చెప్పారు, ఒక సర్వే చెప్పారు, అమెరికాలో 100కి 80% మంది ఆడపిల్లలు గర్భవతి అయింది 13 నుంచి 19 వయసు లోపల వాళ్ళు. డేటింగ్ పేరు చెప్పుకోండి, లేకపోతే ఇంకే కారణాలు.
అమ్మ సినిమాలో యాక్ట్ హీరోని అన్న నాకు ఏళ్ళు అన్న మేకప్ వేసి చూపిస్తున్న కురదానిలాగా వాడు కురదాం కాదు, వాడు మన అమ్మ వయసు. చిన్నప్పుడు ఇప్పుడు పాట విన్నాను, ఎవరో కావడ మిడి తెలుసా, మా కలకట్టలో మిడీలు వేసుకుంటారు, అంటే డ్రెస్సులు కాదు మిడి అంటే తెలుసు, ఆఫ్ స్కర్ట్స్ వేసుకుంటారు, కలకట్ట స్టైల్ అది. ఎవరో కావడ రకంగా ఆ స్కర్ట్ వెళ్ళిపోతుంటే నాడు కుర్రోడు ఇలాంటి కుర్రోడు అమ్మాయిని అనుకొని కామెంట్ చేస్తూ వెనకాల పాడంట, రఫ్తా రఫ్తా దేకు ఆకు మీరు రెడీ అనంట. ఆవిడ తిరిగిందంట, తెరి ఆకు జిస్సే రెడీ హే ఓ తెరి మాస్ మీ పడి హే అందంట. నీ అమ్మకంటే పెద్ద ఆవిడ, సినిమాలో ఇలా కనిపిస్తుంది ఆవిడ 16 కుర్రలాగా. సారీ ఆవిడకి 50 ఉంటాయి, ముడతపడ మొహం, మేకప్ వేసి అలా చూపిస్తున్నారు. అది చూసి మీరు పుణ్యపోవాలి, ఎందుకంటే ఇంకా మీకు ఆ వయసు రాలే, ఒకలా రంగస్ వయసు ఇంకా మీకు రాలే. గమనించండి, ఉన్నతమైన భవిష్యత్తు ఉంది. లేని పోని సినిమా చూసి సినిమా మాలో పడి ఆడకూతులారా మీ అందరి భవిష్యత్తును నాశనం చేస్తుంది చెప్పేసి ఒక తండ్రిగా నేను మీకు ఫోటో తెలియపరుస్తున్నాను. నెవర్ డ్యామేజ్ యువర్ ఫ్యూచర్. మీ అందం కోసం పాటు చేసుకోవద్దు. ఉన్నత భవిష్యత్ దేవుడి కోసం దాచిపెట్టాడు. గమనించండి, ఉన్నత దాచిపెట్టాడు. మీ ఫ్యూచర్ పాటు చేసుకోవద్దు. నానా ఎవరితో నవ్విందని, వాళ్ళు ఎగిరించిందని, నీకు చూసిందని మీ జీవితం నాశనం చేసుకోవద్దు. ఎప్పుడో మంచి కవిత్వం విన్నాను, చూసే ప్రతి అమ్మాయి నవ్వదు, నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించదు, ప్రేమించే ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకోవద్దు, విశ్వదావి అమ్మాయిని నమ్మడం మామ అన్నాడు. గమనించండి, ఎవరో చూసారో నీకు స్నేహం చూస్తున్నా చెప్పేసి మోసపోవద్దు. గమనించండి, ఒకరోజు నీ పెద్ద కత్తిగా మారుతుంది, జీవితం నాశనం పోతుంది. ఒక ఆత్మీయ తండ్రిగా హెచ్చరిస్తున్నాను. ఎందుకని తెలిసిన వయసు మీకు ఇది. You are still incapable of resisting the sin. పాపాన్ని ఎదిరించే సామర్థ్యం లేదు. అది ఎందుకు తప్పు? మన పెద్దవాళ్ళని ఆ అనుభవం దాటి వెళ్ళాము, ఆ వయసు దాటి వెళ్ళారు, ఆ స్థితి దాటి వెళ్ళారు, ఇలాంటి ఎన్నో చూసి వెళ్ళారు. కాబట్టి అది ఎందుకు వద్దంటున్నావో, ఎందుకు తప్పు అంటున్నావో అది నాకు తెలుసు. మీకు అర్థం కాదు, మీ చిన్నప్పటికి అర్థం కాదు. మీకు వ్యామోహము, మీకు ఆకర్షణ, మీకు ఇమోషన్స్ ఎక్కువ. గమనించండి, డివోషన్ తక్కువ. అవునా కాదు? రైట్? ఇమోషన్ ఎక్కువ, డివోషన్ తక్కువ. జీవితం నాశనం చేసుకోవద్దు. గమనించండి, తప్పును తప్పుగా పరిగణించే వయసు రావద్దు. గమనించండి, ఈరోజు ఒక మాట చెప్తాను, దేన్ని నువ్వు లైట్గా తీసుకోవాలంటున్నావో ఒకరోజు అది నీ జీవితానికి పెద్ద పెను ప్రమాదం అవుతుంది. నేను కుటుంబం చేస్తుంది, నీ బ్రతుకు పెద్ద సులువుగా మారిపోయి నేను బయట అనకుండా చేస్తుంది. ఒక పాపకి వాళ్ళ అమ్మ నన్ను చెప్పారు, ఒక పాపకి నేను చెప్పాను, వద్దమ్మా వద్దు, ఈ వ్యామోహం నిజం కాదు, ఈ సినిమా ప్రేమ నిజం కాదు, ఈ రీల్ ప్రేమ నిజం కాదు, తెరపే ప్రేమ నిజం కాదు. గమనించండి, వాన చుట్టూ పాట నిజం కాదు. అవి చూసి భ్రమించవద్దు, అందం చూసి మోసపోవద్దు. వద్దమ్మా నీ గొడవ పాట చెప్పేసి అమ్మ నాన్న భాష నేను ఎంత నాకు చెప్పాము, మా మాట వినలేదు. చివరికి దశమరాపేద వెళ్ళిపోయింది. ఇద్దరు పిల్లల కన్నాది. ఈరోజు వాడు వదిలేసి ఇంకో దాంట్లో పోయాడు. ఇప్పుడు ఏడుస్తుంది, బాధపడుతూ మాట చెప్పింది, పాస్టర్ గారు ఆ రోజు నీ మాట అంటే ఈరోజు నాకు పరిస్థితి ఉండేది కాదు. మన సంఘంలో జనరేషన్ ఉండేది అంటే నీ పిల్లలు తప్పు చేస్తామా, నేను మంచి పిల్లలు బంగారు లేదు. నిజంగా 3 నెలలు కైగా మంచి పానికి పెట్టాను. 3 నెలలు మందిరాన్ని చక్కగా చూసుకుని మా ముగ్గురు 4 5 ఎక్కడున్నారు, 5 బుద్ధిర అనేకులు దేవమ్మ పిల్లలు 5 బుద్ధిర అనేకులు 3 నెలలు ఈ 12 వారాలు మా క్వారంటైన్ ఫ్రెండ్స్ వాళ్ళే.
నాకు పాస్టర్ అన్నం తిన్నారా, ముఖ్యంగా నాన్నగా బాగాలేనప్పుడు నాన్న తింటున్నప్పుడు పాస్టర్ బ్రష్ చేశారా, స్నానం చేశారా, అన్నం తిన్నారా, టిఫిన్ చేశారా, నా బాధలు అమ్మగారికి ఏం కావాలా, చర్చిలో ఫ్యాన్ తిరుగుతున్నాయా, కుర్చీలు బాగున్నాయా, మొత్తం ఇప్పటికి ఒక ఇష్టంగా పాపం చర్చలు కడిగేసి పారేస్తారు. మంచి పిల్లలే కాదంటే. కానీ ఒక జనరేషన్ ఉండేది, అమ్మ మీ ముందు జనరేషన్ ఉండేది, అన్నకు చూస్తున్నారు ఆడపిల్లలు నేను చక్కగా పెళ్లి చేసి ఖరాబ్ పడింది వాళ్ళు చూసి కదా, చక్కగా ఇదే చేసి వాళ్ళు పెళ్లి చేసి పంపించాం, చక్కగా భర్త పిల్లలతో కాపులు చేసుకుంటూ ఎంత హాయిగా మనం గర్వపడతాం. రేపు ఇదే గారి మనసు నేను పడాలని కోరుకుంటున్నాం. మీరేమంటారు? గమనించండి అంటాడు, పాపమును ఎదుగులో ఇంకా రక్తము కారునంతగా మీరు ఎదుగుతుంది, ఇంకా మీలో ఆ రెసిస్టెంట్ పవర్. ఏమంటున్నాము? కరోనా ఎవరికి వస్తుందంట, కోవిడ్ ఎవరికి వస్తుంది? ఎవరిలైతే ఎందుకు 50 సంవత్సరాలు దాటి ఎందుకు 60 దాటడం రానట్లేదు? అయ్యా క్షమించండి, బయట దుఃఖం మాకండి, పని భాష ఈ కరెక్ట్ బాగుంది అన్నట్టుగా చూస్తున్నాను. అసలు ఎంతో మాకండి 60 రోజులు నేను బయట అసలు నేను మాట్లాడినాను సారీ దాటి నాకు కాబట్టి ఇలా వాక్యం చెప్పగలుగుతున్నాను. నా బాధ అంతా ఈ 60 దాటి భాషలో పెడితే ఏంటని అర్థం కాదు, ఎందుకంటే ఆ చిత్తూరు రాలేదు. ఎంతో మాకండి 60+ మీరు 60 దాటి కాబట్టి మీలో రెసిస్టెంట్ పవర్ తగ్గిపోద్ది, రోగ నిరోధశక్తి తగ్గిపోద్ది, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందో గమనించండి. అసలే మీకు చుట్టాలు ఉన్నారు, ఎవరు షుగర్ బీపీ ఉన్నారు కాబట్టి దానివల్ల మీలో ఆ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోద్ది. ఎందుకు 10 ఏళ్ళ పిల్లలు రానివ్వలేదు? ఎందుకు 10 పిల్లలు సమస్యలు ఎందుకు మానిపిస్తాం? గమనించండి, పొద్దున లేక తెల్లారుతున్నారా? అమ్మా మీ అబ్బాయి పండుగ చలకాలం అయిపోయింది, తెల్లదారా? గమనించండి, తమ్ముడు లేరా, చెల్లి లేరా? ఎందుకు ఆపేసాం? బికాస్ చిన్న పిల్లలు వాళ్ళు రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి అది ప్రమాదం. అందుకే చిన్నపిల్లల్ని ముసలి మనం రావడం లోపలికి అంటారు. పరువు చెప్తుంది ఇది ఎందుకు మనం ఉండాలి, ఎందుకు సిగ్గుమంటే గల కారణము పాపాన్ని ఎదిరించే శక్తి ఇంకా మనలో సంపూర్ణ రాలేదు. స్టిల్ ఆఫ్ లో రెసిస్టెన్స్ పవర్, మళ్ళీ ఇంకా ఆ ఇమ్యూనిటీ బిల్డప్ అవ్వలేదు, ఇంకా మనలో ఆ శక్తి రాలేదు. మనం ఇంకా పాపాన్ని ఎదిరించడంలో, పరిశుద్ధత కాపాడటంలో ఇంకా మనము అసమర్థులమే. మనం ఇంకా పడి లేస్తున్న అనుభవం ఉన్న వాళ్ళనే, అవునా కాదా? నెంబర్ 2 శిక్షకు గల రెండో కారణం. మొదటి కారణం ఏంటి? మన అసమర్థత. మన ఇంకా పాపాన్ని ఎదిరించేంత సామర్థ్యం మనలోకి ఇంకా పూర్తిగా రాలేదు. నెంబర్ 2 అవిధేయత. 1 అసమర్థత, 2 అవిధేయత. గమనించండి, 5వ వచనం చదువుకుందాం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించు వాడిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించదు. అని కుమారుడిగా అన్ని కుమారులతో సంభాషించినట్లు నీతో సంభాషించు. ఆ మాటలో చేయాలి, ఆయన హెచ్చరికను మీరు మర్చిపోయారు. దట్స్ ద ప్రాబ్లం. ఆ హెచ్చరిక మీరు మర్చిపోయారు. అదేనా సహజంగా మర్చిపోవడమేమో. కమన్ గమనించండి, ఆగండి. మర్చిపోవడం అంటే ఏదో యాదృచ్ఛికంగా ఏదో యాక్సిడెంట్గా మర్చిపోవడం కాదు. గమనించండి, మర్చిపోవడం ఒక నెపలు కాదు, కాకూడదు, కాదు. ఇంగ్లీష్ సామెత ఉంది, వినారు లేదో, ignorance is not an excuse. రావిడ మాటలు సామెత గ్రంథం 3వ అధ్యాయం 11-12 చదవక్కర్లేదు, ఈ మాటలు కనిపిస్తాయి. సామెత గ్రంథం 3వ అధ్యాయము 11-12 ఉన్న మాటల్ని రాస్తూ, రే మీరు సిద్ధ సామెత పుస్తకం అవునా, రోజుకి ఏదో చదివేస్తావు, రోజు 10 చదివావు, నెలలో బైబిల్ పూర్తి చేస్తావు. ఎంతమంది క్వారంటైన్లో బైబిల్ పూర్తి చేశారు? కానీ పని ఏం లేదుగా. ఎంతమంది క్వారంటైన్లో కనీసం రోజుకి కొన్ని అధ్యాయాలు చదువుతారు బైబిల్లో? అంటే కానీ లాక్డౌన్లోనా ఏంటో చేయలేకపోతే. ఇప్పుడు ఎంతమంది లాక్డౌన్లో రోజు ఇప్పుడు సినిమా చూస్తున్నారు యూట్యూబ్లోనా? అది చూసారు.
నువ్వు చదివింది నువ్వు మనసులో పెట్టుకోలేదు, ఆ వాక్యం బయటకు పెట్టేస్తావు, ఒక చదువు వదిలేస్తావు, ఉపదేశం వదిలేస్తావు, చెప్పిన మాట వదిలేస్తావు, బోధ వదిలేస్తావు. అందుకే మంచి మాట అంటాడు, నా బోధను హృదయమందు ఉంచుకున్నావు అంటారు బైబిల్లో. ఈ రోజు దృష్టి ఏంట, నువ్వు బోధ విన్నావు, యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ప్రతిరోజు బోధ చాలా చక్కగా విన్నాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్, అభినందించాల్సిన విషయంలో కొందరు వెళ్ళేదేమని కొందరు ఉన్నారు. గత వారం చెప్పేసరికల్లా మనకి ఇంత సంస్థలు చేశారు, అంటే వారం క్రితం వచ్చారు. గత వారం 52 మంది, ఈ వారం 52 మంది అయ్యారు మన యూట్యూబ్ ఛానల్కి. ఈ వారానికి వరకు పెడితే ఒక వారం క్రితం చెప్పిన తెలుసుకోవడం కలిగిన కాక చక్కగా విన్నావు, నేను కాదట్లే. అవసరం చెప్పండి, మళ్ళా వాటిని అలా రిఫ్రెష్ చేసి పెడతాను, వెళ్ళి చక్కగా చూసుకొని వాక్యాలు పాడినంట. నువ్వు బోధ అయితే బంకర్లా విన్నావు, కానీ ఆ బోధను హృదయం మందు ఉంచుకోలేకపోయావు. అదే దురదృష్టం. గమనించి పుష్ ఇట్ అవుట్, నువ్వు బయట తోసేస్తావు, నువ్వు బయట తోసేస్తావు. వాక్యంలో బైబిల్లో నాటి భక్తుల మాటలు, ఆత్మీయ ఉపదేశాలు, ఆత్మీయ సందేశాలు, సందేశాత్మకమైన ఆ వాక్య మాటని కూడా మీరు చదివారు. ఆ మాట చదివారు కాకపోతే ఏమంట, ఎన్నడూ నా కుమారుడా ప్రభువు ఇచ్చే శిక్షను త్రివిపకము, ఆయన గద్దించినప్పుడు విసుగము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తన స్వీయ ప్రతి కుమారుని దండించని కుమారునితో సంభాషించినట్లుగా మీతో సంభాషించు ఆ హెచ్చరికను మీరు మీ మనసులో నుంచి బయటకు నెట్టేశారు. అర్థందా ఎందుకు శిక్షించాల్సి వస్తుందో? మీ అవిధేయత. ఏంటి అవిధేయత? మీరు మాట అనలేదు. మీ అబ్బాయి ఒకసారి చెప్పారు, మీరు ఎన్లే, రే బాబు ముట్టదు అన్నాడు, ఎన్లే. రెండోసారి రై అంటే ఎన్లే. మూడోసారి మళ్ళీ చెప్తే ఎనలేదు. నాలుగోసారి ఏం చేస్తారు? మీ చేతికి పని చెప్తారు, పెత్తానికి పని చెప్తారు, ఒక తగలను ఇస్తారు. ఎందుకని మమ్మల్ని చెప్పిన 7 మాటని బేఖాతరు చేస్తాడు. మీ మాట వినలే, మీ మాట జవాబు కాబట్టి 4వసారి పెత్తానికి పని చెప్తాం, లేక చేతి పని చెప్తాం, లాగ తగలను ఇస్తాం. ఎందుకని నువ్వు అన్న మాట లేదు కాబట్టి. అర్థమవుతుందా? ఎందుకు దేవుడు శిక్షిస్తున్నాడు? నుండి ఇష్టం లేక కాదు, నుండి ప్రేమ లేక కాదు, నుండి పడక కాదు, నీపే ప్రేమ లేక కాదు. నీవు ఆయన ఉపదేశాన్ని, ఆయన మాటల్ని, ఆయన హెచ్చరికల్ని, ఆయన బోధల్ని నువ్వు విస్మరిస్తున్నావు, నువ్వు తోసివేస్తున్నావు. వాటిని నీ మనసు స్థానట్లేదు. మన భయపెచ్చే ప్రార్థన చేస్తావు. ఏం చేస్తావు ప్రార్థన? అమ్మ ఏం ప్రార్థన చేస్తావు? మీరు సినిమాకి పోట అది చేస్తాను నాకు కూతురు ప్రార్థన. ప్రభా భాష చెప్పే మాటలన్నీ కూడా ఏ పలకంట? ఏ పలకంట? నాకు కనీసం పుస్తకం రాసుకోవట్లేదు, రాసుకున్నాను. ఉదయం అనే పలకల మీద ఇంకా ఫాదర్కి ఏ వాక్యం చెప్పండి అమ్మా అంటే ఒకరు చెప్పట్లేదు. మరి ఈ పలకలు ఏమయ్యో తెలియపోవడం, కాలి పలక కాదు, మీ వల్ల అయిపోయింది తెలియదు. మరి గమనించండి, ఏంటి పడంట? ఆ ఉపదేశం మర్చిపోయా, నువ్వు విడిచిపెట్టేస్తావు, నువ్వు ప్రజలు పెట్టావు, పట్టించుకోదు కాబట్టి నువ్వు తప్పక నేను శిక్షించాల్సి వస్తుంది. కారణం నీ అవిధేయత. నెంబర్ 3, 3వ కారణం ముగిస్తున్న సమయం అయింది. 1 మన అసమర్థత, 2 మన అవిధేయత, 3 అన్యోన్యత. 3 అన్యోన్యత. 7వ చదువుదాం. శిక్షాఫలం పొందుటకై మీరు సహించున్నారు. దేవుడు కుమారులుగా, ఆ మాట నోట్ చేసుకోండి, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచున్నాడు కాబట్టి. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడండి? కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాల్పొంచున్నారు. మీరు శిక్షలో పాలు పొందిన ఫీజులే కానీ క్షమించిన పదం నాకు ఇది పదం. నేను బాగా చిన్నవాడిని, మా అబ్బాయి కంటే చిన్నవాడిని ఏమో. మీ తర్వాత డాక్టర్ పెన్ ఎలిషా గారు తెలుసా మీకు? డాక్టర్ పెన్ ఎలిషా గారు కలకట్ట ఉండేవారు. ఆయన మా తెలుగు సంఘాలకి ఆయన ఇన్ఛార్జ్గా ఉండేవారు. ఒకరోజు మా చర్చికి వచ్చి ఆయన వాక్యం చెప్పిన, నేను బాగా చిన్నవాడిని, నాకు ఇంకో మొక్క బాగా మైండ్లో ప్రింట్ అయిపోయింది.
ఆడి మాట అర్థం చెప్పాడు. దుర్బీజులు అంటే ఇంగ్లీష్లో బాస్టర్డ్ అంటారు. తెలుగు భాషలో పచ్చి భాషలో అకారతిగా మనం వాడతాం. అంటే ఒక్క తండ్రికి పుట్టినవాడు కాడు, ఇల్లిజిటిమేట్ చైల్డ్ అంట, అక్రమ సంతానం. పచ్చి భాష చెప్పింది. గమనించండి, రెండు మాటలు చెప్పినవాడు అక్కడ, రెండు మాటలు చెప్పి ముగిస్తాను. ఒకటి, డివైన్ గ్రేస్ ఈజ్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ డివైన్ డిసిప్లిన్. ఇలా చెప్పినవండి, కృప క్రమశిక్షణ ఎప్పుడు కూడా వేరువేరుగా ఉండవు. ఇక్కడ కృప ఉంటుందో ఇక్కడ కస్తి క్రమశిక్షణ అనేది ఉంటుంది. ప్రేమ ఉన్న చోట దండన ఉంటుంది. ఇఫ్ ఐ లవ్ మై చైల్డ్ ఐ విల్ సర్టన్లీ స్కోల్డ్ హిమ్. నేను నా బిడ్డని ప్రేమిస్తే నేను గద్దిస్తాను, నేను కొడతాను, నేను దండిస్తాను, పక్కన దండించను. గమనించండి, మీరు కాబట్టి ఇలా గద్దిస్తాను, పక్క చేసి గద్ది ఎందుకంటే వచ్చేవాడు మన నాన్నవాడు. మీరు కాబట్టి నా పిల్లలు కాబట్టి మిమ్మల్ని గద్దించే అధికారం తండ్రిగా నాకు ఉంది కాబట్టి నేను గద్దిస్తాను. గమనించండి, ఆ గద్దింపులో మీరు నా కోపంలో నా ప్రేమ కనబడుతుంది. అది బాధ. ప్రేమ దండన, కృప క్రమశిక్షణ ఎప్పుడు వేరు కావు, వేరు కాజాలవు. గమనించండి, ఒకవేళ దేవుడు నిన్ను క్రమశిక్షణలో పెట్టట్లేదంటే నీ పైన కృప లేదు. కృప ఉంది కాబట్టి నిన్ను శిక్షిస్తున్నా. నేను స్తోత్రం చెప్పు, నేను స్తోత్రం చెప్పు. Come on, I want to thank God for every discipline I got from Him. నేను దేవుని పొందిన ప్రాప్తిగా క్రమశిక్షణ పెట్టిన దేవుని మహిమపడుతుంది. ఎందుకంటే ఆ క్రమశిక్షణ ఈరోజు నన్ను ఈ ఎంకి వేయించి నిలబెట్టింది. లేకపోతే నేను ఎక్కడ తిరుగుండేవాడిని. సండే పూట మంచి ఒక తేడాలు పొందే ఉన్నాయి, సండే కాలం లేదు అడగపోతే సండే పూట చెప్పేసి ఆ క్రమశిక్షణ మనకి నిలబెట్టింది. ప్రతి క్రమశిక్షణ బట్టి తండ్రికి మహిమ కలుగును గాక. కృప క్రమశిక్షణ వేరుపరచలేదు. రెండు వినమాట చెప్పి ముగిస్తాను. An indisciplined child is an illegitimate child. An indisciplined child is an illegitimate child. బైబిల్ మాట, మీరు శిక్షలో పాలు పొందకపోతే మీరు సంతానం కాదు, మీరు కుమారులు కాదు, దుర్బీజులు, మీరు అక్రమ సంతానం. మీరు గమనించండి, ఈరోజు ఎందుకు ఆయన శిక్షిస్తుంటే గమనించండి, ఊరందరే కాదని, ఎవరిని కాదని దేవుడు పనిగట్టుకొని ఎందుకు మిమ్మల్ని దండిస్తున్నాడు అంటే కారణము ఆయనకి మీకు మధ్యన అన్యోన్యత అలాంటిది. ప్రభు స్తోత్రం చెప్పండి. అన్యత బట్టి మీకు ఆయన మధ్యన ఆ రిలేషన్ అలాంటిది. దేవుడు మిమ్మల్ని కుమారులుగా చూస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని ఆయన శిక్షిస్తున్నాడు. మీరు ఆయన ముద్దు పెట్టారు, మీరు ప్రియమైన కుమారులు, మీరు ఆయనకు ఎంత ఇష్టమైన వారు, మీరు ఆయనకు ఎంతైనా కావలసిన వారు కాబట్టి మిమ్మల్ని ఏ రకంగా పోగొట్టుకోవడము, మిమ్మల్ని ఏ రకంగా కోల్పోవడము ఎంత మాత్రము సహించని వాడే మిమ్మల్ని ఏ రకంగా తన దారికి మళ్లించుకోవడం కొరకు ఆయన శిక్షిస్తున్నాడు. ఎందుకని ఆయన మిమ్మల్ని కుమార్తెలుగా చూస్తున్నాడు. మీకు అని మధ్య అంత గొప్ప అన్యోన్య సంబంధం ఉంది. ఆరో క్లాస్ చదువుతున్నాను. ట్యూషన్లో నా క్లాస్ ఒక అమ్మాయి ఉంటుంది. అంత తలపై చూస్తున్నా, అబ్బాయి ఏం చేసాం మాట్లాడమని చెప్పేసి, ఏం చేయలేదండి మీరు అనవసరంగా ఏదో పనితో మాట్లాడి. ఒక క్లాస్లో ఉండేది, అమ్మాయి పేరు చంద్రకళ. ఏం లేదు, నాకంటే ఆర్గస్ కదా, ఏం తప్పు ఎప్పుడు తెలియని వయసు నాకు. అది సరదాలో ఎప్పుడు ఆటల పాటలో ఎప్పుడు నాకు కూడా గుర్తులేదు. ఎప్పుడు అమ్మాయి జడలాగానంట. అది అమ్మాయి మాస్టర్ కంప్లైంట్, మాస్టర్ మా పాస్టర్ గారు, మళ్ళా మాస్టర్ మా పాస్టర్ గారు మళ్ళీ అది పెద్ద అంటే నేను జస్ట్ నాకు కూడా జడలాగా నాకు కూడా ఇప్పుడు తెలుసుకుంటే మానేసి అంటాడు. అప్పుడు చిన్న నాకు అంటే 6వ క్లాస్, నాకు అయ్యేంటిదంటే జస్ట్ క్యాజువల్ అంతే, సరదాగా పోయింది. ఈ అమ్మాయి అంతా శ్రద్ధ తీసుకొని నాకు ఫిర్యాదు చేసింది మాస్టర్ గారికి. మాస్టర్ అంటే మా మాస్టర్ గారికి ఫిర్యాదు చేయగానే దారాన్ని కొల్లాలు చేశాడు. అప్పటికి కాస్త నాకు పచ్చి మాట్లాడినాను. అప్పటికి నా ప్యాంటు పాడేది. సో దగ్గరికి వెళ్ళాను, బెండ తీశాడు, చెయ్యి చుట్టాడు, లెదర్ బెండ చెయ్యి చుట్టాడు, నా కాలర్ పట్టాడు, ఓ మాట చెప్పాడు. 6వ క్లాసు, ఇప్పుడు నా కొడుకు 7వ క్లాసు, మర్చిపోయిన మాట. ఒక మాట చెప్పాడు,
ఇంకోటి అయ్యుంటే నేను కొట్టకపోతాను, నీవు నాకు కావలసిన వాడు కాబట్టి నేను కొట్టాల్సి వస్తుందని చెప్పేసి ఆశ పెట్టి నా తొడల మీద ఎర్రగా తప్పు తిరిగగా పడేలో కొట్టాడు. నిక్రేస్తున్నాను, తొడలు ఎర్రగా కదిలిపోయి అమ్మలా చూస్తున్నారు. వాళ్ళు ఏమనలేదు, వాళ్ళు కూడా పాస్టర్ గారు సమ్మతించారు. ఆఫ్కోర్స్ వాడి దెబ్బ పడగా, కానీ ఒక దెబ్బ ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది. నన్ను ఇక్కడ నిలబెట్టింది మీ దగ్గర పాస్టర్ గారుగా. ఎందుకు మాట నీవు నాకు ఆ మాట ఇప్పుడు మర్చిపోను. ఇక్కడ ఉన్నా చెప్పిన తెలియదు మొత్తానికి, పక్కనే రాజమండ్రి అయింది ఉన్నట్టు తెలియదు. కానీ ఒక్క మాట, నీవు నాకు కావలసిన వాడు కాబట్టి నేను కొడుతున్నాను. మీరు శిక్షలో పాల్పొందకపోతే మీరు దుర్బీజులే కానీ మీరు కుమారులు కాదు. ఎందుకు శిక్షిస్తుందంటే ఆ శిక్ష కారణము మీకు ఆయన మధ్య ఒక గొప్ప అన్యోన్య సంబంధం ఉంటే ఆ సంబంధం ఏ రకంగా కూడా ఏ కారణం కూడా తెగిపోకూడదు. ఏమంటారు మీరు? తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక మాట చెప్పాను, వచ్చే వారము ఒక శిక్షలో పాల్గొంటే తండ్రి శిక్షిస్తే కలిగే ఆ లాభాలు, ప్రయోజనాలు, ఫలితాలు ఎంతగా ఉంటాయో వచ్చాను చెప్తాను. ఏదో కారణం చెప్పాను. ఎందుకు శిక్షిస్తుంటే కారణం అసమర్థత, పాప అనేది సామర్థ్యం ఇంకా మనం రాలేదు, ఇంకా మనం తప్పులు చేస్తున్నాం, తెలిసిన వయసు మంది. 2 మన అవిధేయత, మన ఉపదేశాన్ని మర్చిపోతున్నాం, దేవుని మాటని బోధన మనం మర్చిపోయి తిరుగుతున్నాం. మించి అన్యోన్యత, నీకు ఆయనకి మధ్య ఒక గొప్ప సంబంధం ఉంది. ఈ రకంగా కూడా ఈ సంబంధం తెగిపోవడం ఇష్టం లేని వాడే, నిన్ను పొగడుకోవడం ఇష్టం లేని వాడే, నిన్ను గద్దించి గుర్తించి దండించైనా తన దారికి మళ్ళించుకొని ఇష్టపడుతున్నాడు. ఈ మధ్య మాట చెప్పినవండి, దేవుడు ఒక రోగాన్ని పెట్టు, ఒక నొప్పిని పెట్టు, ఒక శోధన పెట్టు, ఒక సమస్య పెట్టు, నిన్ను ఆయన శిక్షిస్తుంటే కారణం ఒకటే, నీవు ఆయనకు కావలసిన వాడవై ఉన్నావు, నీవు ఆయనకు కావలసిన దానవై ఉన్నావు. కాబట్టి నిన్ను ఆయన క్రమశిక్షణలో పెడుతున్నాడు. అందరూ ప్రభు తిన్నపరచు, ప్రభు నయనపరచు. ప్రభువాని కొందనాలు తండ్రి శిక్షణ కుమారుడు, జ్ఞానం కలవాడు. లేదు ప్రభా, కొంత కష్టంగా అనిపించినా, బాధగా అనిపించినా, లేదు ప్రభా, ఈ శిక్షణ మాకు ఎంత అవసరం. దేవా, నీకు మాకు వచ్చిన బంధం తెగిపోకుండా అంత అవసరం. దేవా, మేము పాపాన్ని ఎదిరించి నీకు ఒక పరిశుద్ధులుగా నిలబడటానికి ఇది ఎంత అవసరమో. ఈ లోకం మనల్ని తప్పించుకొని ప్రభా నీ మహిమలో చేరడానికి ఇది ఎంత అవసరమో. ఈ లోక సంప్రదాయం పోకుండా నీ చిత్త తమ కుమార్తెకు వాక్యాలు అభ్యసనం చేశారు. తండ్రులారా, మీ పిల్లలు పాపం రేపుగా ప్రభు యొక్క బోధలో శిక్షలో వాడిని పెంచమన్నావు తండ్రి. ప్రతి తండ్రి తన కుమారుని కూతుర్ని రకంగా నీలో పెంచి అవకాశం కలిగించండి. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె అయ్యా జ్ఞానం గల కుమారుడుగా కుమార్తె మాటట్టుగా మా తండ్రి తండ్రి శిక్షలో పాల్పొందే అవకాశం వారికి ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. ఇదే సందర్భంలో అయ్యా ప్రభువా, తమ తండ్రుల్ని పోట్టుకున్న నాకు అనేకలను ప్రార్థన చేస్తున్నాను. నిజమే, ఆ తండ్రి లేని లోటు మాకు తెలిసిన ఆయన, కానీ మా ఆనందమంతా ఒకటే, ఈ లోక తండ్రి మాకు లేకపోయినా పరలోక తండ్రి మాకున్నాడు. నిత్యం మాతో ఉండి విడువగెడమాయక కంటికి రెప్పలా కాపాడుకునే ఒక గొప్ప తండ్రి మాకున్నావు ప్రభువా. నీ ప్రియమైన కుమారులుగా కుమార్తెలుగా ఉండి నీకు కొనసాగే భాగ్యం మరి ప్రార్థన చేస్తూ చేయడం మా సంగతులు అందరూ కూడా నీవు నడిపించి మీరే మహిమ పొందమని వాటిని ఫలింపచేయమని యేసునామమున బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాడుతూ ప్రార్థిస్తున్నాం. సన్నిధిని నీ స్తోత్రగానముతో కారుణకు మానుగనర్పణ సమర్పించుడి. సన్నిధిని ప్రభువడు నర్పణలు ప్రేమాతృ
చూడండి కదా, మూడవ ఆదివారం. ఈ వార్త మనకు ముందుగా నడపడానికి వివరాలు. కె చంద్రబుజ్జి గారు 2 నెలలకు 2,000 రూపాయలు, బి సన్యాసరావు గారు 2 నెలలకు 500, కె సునీత గారు 6 నెలలకు 3,600 రూపాయలు, పి సింహాచలం గారు 2 నెలలకు 1000 రూపాయలు, కె ఇసాక్ రిక్కా గారు 900, టి ప్రేమ్ కుమార్ గారు 3,300, వి శ్రీకాంత్ గారు 2 నెలలకు 600, వి దానియల్ గారు 3 నెలలకు 900 రూపాయలు, ఐ జయమ్మ బాబ్జీ గారు 3 నెలలకు 4,500 రూపాయలు, సిహెచ్ యశోరావు గారు 1,200 రూపాయలు, సిహెచ్ నాగరాజ్ సులత గారు 3 నెలలకు 4,500 రూపాయలు, జి అగస్టిన్ సారా గారు 600 రూపాయలు, జి స్వరూప్ గారు 300 రూపాయలు. ఇవి నెల కానుకలండి. ఇక కృతజ్ఞతల వివరాలు. కె చంద్రబుజ్జి గారు 1,600 రూపాయలు, ఎస్ మంగమ్మ గారు 20 రూపాయలు, డి శంకర్ గారు 20 రూపాయలు, ఎం మౌలిక ఇంటర్ సెకండ్ ఇయర్లో మరి ఫస్ట్ క్లాస్లో పాస్ అనేది గారు కృతజ్ఞతగా 200 రూపాయలు, ఐ జయమ్మ బాబ్జీ గారు 120 రూపాయలు, కె ప్రియా వినోద్ కుమార్ 200 రూపాయలు, ఎస్ స్వామినాథ్ గారు 100 రూపాయలు, పి కరుణ కుమార్ గారు మనవడు అద్వి హైదరాబాద్లో ఉంటున్నారు. ఆరోగ్యం కొరకు ప్రార్థించండి.
కృతజ్ఞతగా 500 రూపాయలు ఇచ్చారు. టి కావి చంద్రిక ప్రశాంత్ 100 రూపాయలు. కె ప్రకాశ్ రూప గారు 600 రూపాయలు. కర్రీ అచ్యుతానంద బాబు గారు 100 రూపాయలు. కె చిన్ని గారు 100 రూపాయలు. ఎన్ రేవతి రవికుమార్ గారు 500 రూపాయలు. డి హెప్సిగా కోటేశ్వర గారు 100 రూపాయలు. డి రవికుమార్ ఆశా రితిక్ కుమార్ 500 రూపాయలు. గుమ్మడి యాకబ్ గారు 100 రూపాయలు. గొంప డేవిడ్ మరియం గారు 50 రూపాయలు. కె అంజలి లక్ష్మణరావు గారు 1500 రూపాయలు. పెందిర్తి రాజు గారు 100 రూపాయలు. సల్మాన్ రాజు అత్త గారికి ఆరోగ్యం బాగాలేదు, తన కొరకు ప్రార్థించండి, కృతజ్ఞతగా 100 రూపాయలు ఇచ్చారు. జి అగస్టిన్ సారా గారు 100 రూపాయలు. కె మను గారు 100 రూపాయలు. ఎస్ రాజ్ కుమార్ హారిక గారు 200 రూపాయలు. టి అనిల్ కుమార్ గారు 100 రూపాయలు. ఇవన్నీ ఈ వార్డు కానుకలు. మరి గత ఆదివారం నాడు ఆరాధన అయిన అనంతరం కానుకలు చేయండి. ఎస్ రాజ్ కుమార్ హారిక గారు 200 రూపాయలు. ఎస్ సాయిబాబా కుటుంబం 500 రూపాయలు ఇచ్చారు. ఎస్ పవన్ కుమార్ హారిక ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు 1000 రూపాయలు ఇచ్చారండి. అదేవిధంగా మరి లాక్డౌన్ కారణం వల్ల మన పాస్టర్ గారు ఆరాధనకు అదే వాక్యం ఆపలేదు, ఫేస్బుక్లోని యూట్యూబ్లోనూ రావడం జరిగింది. మరి అప్పుడు ఆ నెలలో వచ్చినటువంటి కానుకలు 3660 రూపాయలు. తర్వాత మరి పాస్టర్ వాళ్ళ నాన్నగారు అజయ్ గారు మరణించిన అనంతరం అంటే ఆయన ఆరోగ్యం బాగాలేని కారణం వల్ల ఆయన ఏర్పరచుకున్నటువంటి డబ్బులు 7210 రూపాయలు చనిపోయిన తర్వాత స్మారక రోజున పాస్టర్ గారు మరి సంఘానికి ఇవ్వడం జరిగింది. అయితే ఆయన కోరిక ఏంటంటే 7210 రూపాయలతో గుర్తింపుగా ఉన్నటువంటి సంఘంలో ఏదైనా ఒక వస్తువు కొనుంటే బాగుంటుందని ఆయన కోరి ఉన్నారు. కాబట్టి దీని విషయమే పెద్దలు ఆలోచించవలసిందిగా కోరడం జరిగింది. ఇవి కానుక వివరాలు. ఇకపోతే యథావిధిగా స్త్రీల ఆరాధన, పురుషుల ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ. నాన్నగారు చెప్పినప్పుడు ఆయన చేయబడి పరసలో నాకు దర్శనం చర్చ చేసిన తర్వాత నాకు కూడా అలవాటు, కానీ చర్చ ఓపెన్ కాబట్టి ఆయన దర్శనం కాదు కాబట్టి ఆయన పర్సలో వెళ్ళిపోయి చంద్రసరికి ఆయన పర్సలో నా ఫోటో, ఫోన్ నెంబర్లు డబ్బులతో ఉన్నాయి. వాటికి ఖర్చు పెట్టిన ఇష్టం లేక వాటిని అందరికి ఇచ్చేసాను. నాకు కూడా నేర్పించింది ఆయన. లోటు నాకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఆయన చనిపోయినప్పుడు అందరినప్పుడు ఒక పెద్ద కుటుంబం కాదు, ఆ కుటుంబం పెద్ద కుటుంబముగా మీకు చూపిన ప్రేమ ఆయన చావు కన్నా మీ ప్రేమ నన్ను బాగా ఏడిపిస్తుంది కూడా. ముఖ్యంగా ఆ స్పాట్లో ఆ రాత్రి అయితే నేను మనిషిని కాలేకపోయాను. కానీ ధైర్యాన్ని గారు ఇంకా కొంతమంది, అలాగే తర్వాత కృష్ణుడి గారు, ప్రజలు గారు, ఇంకా మన ఎగ్జిక్యూటివ్ వాళ్ళు, సంఘటనలు అందరూ కూడా ఓ ధైర్యం వస్తుంది నాకు. మనం చూశాక పర్లేదులే, పెద్ద కుటుంబం నాకు ఉందని ధైర్యం వస్తుంది. ఏ కరాసో ఏ పద్ధతి తీసుకెళ్ళిపోవచ్చు, కాకపోతే దేశం మొత్తం మీద ఎక్కడున్నా లక్ష్మీపురంతో నా సంబంధం ఎప్పటికీ తెగిపోద్ది. కంటే మా నాన్న ఈ ఊరిలో ఉన్నాడు, అందుకే మా నాన్న ఉద్దేశపరులు ఊరిలో పెట్టేస్తుంది. కానీ ఈ ఊరితో నా సంబంధం ఎప్పటికీ ఏనాటికి ఏ మన్నం తెగదు. మిగతా మన్నం ఎక్కడున్నా సరే ఇది అందుకంటే మా నాన్న ఈ ఊరిలో ఉన్నాడు, అది మర్చిపోవద్దు, నేనే మర్చిపోను. రైట్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. మీ అందరికి వందనాలు. లేచినా పడదాం, ప్రార్థన చేసుకొని మనం దర్శనం పెడదాం. దైవచిత్తమైతే బుధవారం పురుషులు ఇదే రకంగా మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని పురుషులైన వారు పడున్నాం. శుక్రవారం పూట స్త్రీలు అయితే గమనించాలి. మీరు ఏజ్ పరిస్థితులతో పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు కాస్త ఆగిపోండి, ఆవి దాటిన వాళ్ళు చిన్నప్పుడు లాగండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, శానిటైజర్ మాస్క్ కంపల్సరీ. ఒక భయంతో కాస్త శుక్రవారం మేము ప్రార్థన పెట్టాను, మేము భయపడ్డాం. ఎందుకంటే మిమ్మల్ని మేము ఆపలేము. మరి పిల్లలకి అప్పగించారు, కానీ మీరు ఆ మాట వినేరు, అంతేనమ్మా. సో కాబట్టి వాళ్ళు దాటుకుని వచ్చేస్తారు. కాబట్టి మీరు వచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోండి అంటాం, మీకు బాగోదు, మాకు బాగోద్దు. సో మీరే ఒకవేళ మీరు 60 దాటిన వాళ్ళు అయితే ఇంటి దగ్గర ఉండిపోండి. మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్, ఆరోగ్యపరమైన ఎలాంటి సమస్యలు ఉన్నా, జ్వరము, జలుబు, సైనక్స్, ఆయాసం ఇలాంటి ఏమున్నా దయచేసి ఇంటికాడ ఉండిపోండి.
ఆరోగ్యంగా ఉన్న స్త్రీలు మాత్రమే ప్రార్థనకి రండి. అది దూరం పాటించండి. మాస్క్ కంపల్సరీగా ధరించండి. పురుషులు కూడా పెద్దవాళ్ళు ఎవరు రావద్దు, 60+ ఎవరు రావద్దు, బిలో 60 మాత్రమే రండి. మీరు కూడా మాస్క్ కంపల్సరీ. మళ్ళీ మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోతే, రైట్, ఆయాసం, జలుబు, సైనాక్స్ లాంటివి ఏమి లేకపోతేనే దయచేసండి. ఏం పర్లేదు, అయితే ఇంటికి పెట్టుకోండి. ఒకటి మైండ్ పెట్టుకోండి, చర్చిలో ఒక్కడికి వచ్చినా సరే అందరినీ 14 రోజులు కన్ను పెట్టేస్తారు. ఇప్పుడు అందరు నాతో పాటు మా కుటుంబం అంతా కన్ను పెడతారు. సో చర్చికి బ్యాడ్ నేమ్ వస్తుంది, చర్చ్ మూసేస్తారు, ఏరియా మొత్తం మూసేస్తారు. ఎవరంటే వాళ్ళ క్రైస్తవుల వల్ల లక్ష్మీపురానికి రోజు చెప్పేసి ఒక నింద లైఫ్ లాంగ్ మనకు నచ్చుండిపోవాలి. సంఘానికి చేరు జోడించి ప్రాధాన్యపడుతున్నాను. దయతో అర్థం చేసుకోండి. ఆరోగ్యం లేని వాళ్ళు, వయసు భయపడిన వాళ్ళు దయతో ఇంటిపోండి. ఏమంటారు? నన్ను క్షమించండి, నా కఠినత్వాన్ని తప్పదు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ వందనాలు. ఇదిన భారతం మాత్రం నడిపించావు. స్తోత్రం. ముగించి వెళ్తున్నాం. క్షేమంగా మా గృహాలు చేర్చండి. ఈ వారమంతా నీ కృప, నీ కాపును తోడించండి. దేశమంతా, రాష్ట్రమంతా, ముఖ్యంగా మా విశాఖపట్నం ఒక కంటికి అన్ని సభ్యులతో పోరాడుతున్నాం. ప్రభా, ఎక్కడెక్కడ అనుకుంటే మా ప్రక్కనే ఊళ్ళ పనికి వచ్చింది మా ప్రభా. ఆ బిడ్డ తెలియదు కానీ ప్రభా, నీకు అసహజం తెలియదు ప్రభా. తండ్రి, ఇప్పుడే ఆ వ్యక్తిని ఏస్తున్నాను ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. విశాఖపట్నం అంతా ఆరోగ్య నగరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆరోగ్య రాష్ట్రంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. నా దేశాన్ని ఆరోగ్య దేశంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మహమ్మారిని మీరు అంతం చేసి మా ప్రభా మళ్ళా మందిరం ప్రశాంతంగా మా కుటుంబాలతో నీ మందిరానికి వచ్చి ప్రతి ప్రార్థన కుటుంబంలో పాల్గొందే కృప మాకేమని ప్రార్థన చేస్తున్నాను. మీకు వందనాలు. మా సంఘంలో పిల్లలందరూ జ్ఞాపకం చేసుకోండి. వారమంతా తప్పదనైనా బయటకు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ పరిస్థితి ఎవరైనా సరే బయటకు వెళ్ళినప్పుడు ప్రభావ వేటి వల్ల, ఎవరి ద్వారా, ఏ గాలి ధూళి వల్ల, ఏ వస్తువు ముట్టుకోవడం వల్ల, ఎవరితో మాట్లాడడం వల్ల, ఎక్కడ ఉండడం వల్ల, ఏ రకంగా ప్రభావ ఏ రోగం వీరిని అంటకుండా నీ రక్తం వాళ్ళకి ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సంపూర్ణ ఆరోగ్యత కాపాడు దేవా. ఈ కరోనా మహమ్మారి మా లక్ష్మీపురం సరిహద్దులో అడుగు పెట్టకుండా మా గ్రామం చుట్టూ నీ కంచె వేసే ప్రభావ మీరు కాపాడని ప్రార్థన చేస్తూ మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని పూర్తిగా స్వస్థపడి దీవించమని వేడుకుంటాను. దేవుని నామకరణం కాక వెళ్ళినప్పుడు తోపులాట వద్దు, వేసుకోవద్దు. దూరంగా పడండి. వెళ్ళినప్పుడు శానిటైజ్ చేసుకొని ఇంటికి వెళ్ళండి. బయట శానిటైజ్ చేసుకుని ఇంటికి వెళ్ళండి. తోపులాట వద్దు, దూరం పాటించి వెళ్ళండి. క్వారంటైన్ టైంలో బుజ్జి గారు దంపతులు దేవుని కనపరుస్తూ 18 రూపాయలు అమౌంట్ ఇచ్చారు. దేవుడి దానికోసం దీవెనలు దయచేయగాక. ఒకరిలో పడద్దు, దూరంగా వెళ్ళే ప్రయత్నం చేయండి.